నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమే ఈ డిఫెన్స్ రౌండప్. ఈ 49వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పాకిస్తాన్ని, చైనాని ఒక రకంగా భారత్ నిజంగానే బోల్తా కొట్టించిందా? ఎయిర్ ఫోర్స్ యాక్షన్లో ఇది నిజంగా చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకోవచ్చా? ఒకవేళ అదే నిజమైతే అదేంటి? ఎట్ ది సేమ్ టైం చైనా రఫేల్ మీద ఒక చేసిన మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కానివ్వండి, నెగిటివ్ ప్రొపగెండా ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ బ్రేక్ చేసిందన్నారు. ఆ వార్తల్లో నిజం ఎంత? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటి గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరి డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. ఆపరేషన్ సింధూర్కి మోదీ గారు పాజ్ పెట్టి దగ్గర 2 నెలలు అవ్వొస్తుంది, కానీ దానికి సంబంధించిన న్యూస్ మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ ఫ్రెష్ వస్తూనే ఉంది. రీసెంట్గా చైనాని ఇంకా పాకిస్తాన్ని మన వాళ్ళు ఒక రకంగా ఫూల్స్ చేశారు. వాళ్ళు ఏదైతే కూల్చామని అంటున్నారో అది నిజమే, కూల్చింది, కానీ కూల్చింది మనది కాదని అంటున్నారు. దీంట్లో ఇది ఎక్స్ప్లెయిన్ మీరే చేస్తే బాగుంటుంది. ఇది నిజమా? నిజమైతే కనుక ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ గ్రేటెస్ట్ ఫీట్ అనుకోవచ్చా సార్ ఆ ఎయిర్ ఫోర్స్ హిస్టరీలో? తప్పకుండా ఇది చాలా అద్భుతం చేశారు మన వాళ్ళు. డిసెప్షన్ లో చాలా అద్భుతమైనటువంటి డిసెప్షన్ చేశారు అని చెప్పి మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏదో మన దేశంలో చెప్పడం కాదు. ఎస్పెషలీ F-16 అటువంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ నడిపినటువంటి పైలట్స్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే మనకు డసాల్ట్ ఏవియేషన్ CEO ఆయన చెప్పారు, మా రఫైల్స్ ఏవి కూడా కూలిపోలేదు అని ఆయన చెప్పారు. సో ఇవన్నీ కూడా మనకు చూస్తే కనుక డిఫరెంట్ యాంగిల్స్ లో వస్తున్నటువంటి అంశాలు బట్టి చూస్తే కనుక అక్కడ ఎక్స్ గార్డ్ అని చెప్పేసి ఒక టిక్కాయ్ అంటే ఒక 30 కిలోల ఒక ఇనుమది ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ ని వాళ్ళు రఫైల్ నుంచి వదులుతారు. అది అంటే ఒక ఆల్మోస్ట్ 150 మీటర్స్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తోటి దాన్ని అటాచ్ అయి ఉంది. కానీ దాంట్లో ఉన్న గ్రేట్ గొప్పతనం ఏంటంటే రఫైల్ కి ఉండవలసినటువంటి సిగ్నేచర్ అంటే మనకు రెడార్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళ రెడార్ లో, శత్రు రెడార్ లో అదే రఫైల్ అని అనుకుంటున్నారు. సో దానిని మీరు టార్గెట్ చేస్తున్నారు. సో అందుకని ఒకవేళ తగిలితే చేస్తే చూస్తే దానికి తగిలి ఉండాలి, కానీ రఫైల్కి ఏం తగలదు. కాబట్టి వాళ్ళ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మ్యాప్ చూపించిన స్టేట్మెంట్లు ఏమన్నాడంటే బహుశా పడిపోయి ఉండవచ్చు అన్నాడు. అంటే వాళ్ళు కూడా షూర్ గా, కానీ ఏమంటున్నాడంటే రెడార్ తప్పు చెప్పదు, రెడార్ లో మేము షూట్ చేసిన తర్వాత బ్లిప్ పోయింది అది అని అన్నారు. పోవడానికి చాలా కారణాలు ఉంది. దాని స్టెల్త్ ఆపరేషన్స్ లో మనం దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. 2 ఒకవేళ కొడితే కానీ దీని మీద కొట్టి ఉండొచ్చు వాళ్ళు. 3 వాళ్ళ మిసైల్స్ ఫైర్ PL-15E చైనా నుంచి తెచ్చుకున్నటువంటి మిసైల్ ఫైర్ చేసిన తర్వాత దీన్ని మనం దాంట్లో ఉన్నటువంటి రెడార్ సిగ్నేచర్ ఆపేసి మళ్ళీ రిట్రాక్ట్ చేసేసి ఉండొచ్చు. ఎందుకంటే దానికి కేబుల్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆకాశంలో ఎక్కడ ఉంది అనుకునేది ఫైర్ చేసిన అక్కడ ఏం వాళ్ళు కనిపించకపోయేసరికి ఆ మిసైల్ పడిపోయి, ఎందుకంటే PL-15 మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 7-8 మిసైల్స్ చెప్పు చదవకుండా పడిపోయి మన దేశంలో దొరికాయి కదా. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఏదో ఉంది అనుకుని వీళ్ళు కొడుతున్నారు. సడన్ గా వాళ్ళ రెడార్ నుంచి మాయమైపోయింది ఆ సిగ్నేచర్. సో మేము కొట్టామని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఆ మిసైల్ కూడా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత దేని కొట్టాలో తెలియలేదు, కొట్టడానికి ఏమీ లేదు. అందుకని అది కింద పడిపోయింది. ఏం డ్యామేజ్ కూడా పడిపోయింది. కొన్ని డ్యామేజ్ అయి పడ్డాయి, కానీ మొత్తానికి PL-15E చైనీస్ టెక్నాలజీని చాలా అద్భుతంగా మనం డిసీవ్ చేశాము. దాన్ని డికాయ్ చేసి దాన్ని కొట్టాము మనం. దాంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కావాలి. అంటే సార్ ఇంకొక చిన్న మాట సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఎందుకంటే మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే మనం చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ పాజ్ పెట్టిన తర్వాత సార్ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఇలాంటిది సిమిలర్ టాక్టిక్ మన వాళ్ళు చేశారని చెప్పి మీరే చెప్పారు సార్. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని బ్రేక్ చేయడానికి మన వాళ్ళు డ్రోన్స్ ని, డికాయ్స్ ని పంపారని, దాంతోని వాళ్ళ రేడార్స్, ఎయిర్ డిఫెన్స్వి అవన్నీ కూడా రియల్ అనుకుని వాళ్ళు వదిలేసరికి వాళ్ళ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ పొజిషన్స్ ఎక్కడున్నాయో తెలిసేసరికి అప్పుడు మన వాళ్ళు రియల్ ఫైటర్ జెట్స్ ని పంపి అటాక్ చేశారని. సో అది ఇది కనుక చూసుకున్నట్టయితే అన్ప్రెసిడెంటెడ్ అండ్ నిజంగా చెప్పాలంటే ఇది అందరూ చూసి నేర్చుకోవాల్సిందని అనుకోవచ్చా సార్? తప్పకుండా ఇది చాలా అద్భుతమైనటువంటి డిసెప్షన్ గేమ్ ఆడాం మనం. చాలా అద్భుతంగా వాడాం మనము. మన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలని డికాయ్స్ పెట్టాం, ఎక్స్ గార్డ్ లాంటివి డికాయ్స్ పెట్టాం. వాడు అదే రఫాల్ శంకర్ కొట్టాము అని వాడు భ్రమలో ఉన్నారు. 2 వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ADS ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర
వాటిని యాక్టివేట్ చేయడానికి మనం డికాయ్స్ పంపించాం. కొన్ని డ్రోన్స్ ని పంపించాము, కొన్ని అలర్ట్ డ్రోన్స్ ఇటువంటి కొన్ని వెళ్ళినాయి. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు దాన్ని రడార్స్ ని యాక్టివేట్ చేసి దాన్ని షూట్ డౌన్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. చేయగానే వాళ్ళు లొకేషన్ తెలియగానే మనం వెళ్ళి కొట్టొచ్చాం. కాబట్టి రెండు విధాలు, మనల్ని కాపాడుకోవడానికి డిసెప్షన్ వాడాము, వాళ్ళ రెడార్స్ ని యాక్టివేట్ చేయడానికి మనం డిసెప్షన్ వాడాము. ఎందుకంటే ఈ రెడార్స్ అన్ని ఎటువంటివి అంటే కనుక అది మొబైల్ తిప్పుతూ ఉండొచ్చు. ఒక దగ్గర ఫిక్స్డ్ ఉంది అంటే కనుక ఎప్పుడైనా కొట్టచ్చు. కాబట్టి దాన్ని మొబైల్ ట్రక్స్ లో పెట్టి అటు ఇటు తిప్పుతారు. ఎక్కడో తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని రెడార్స్ ని ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేయాల్సి వచ్చినప్పుడే చేస్తారు, లేనప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటారు. కాబట్టి వాళ్ళని యాక్టివేట్ చేయించి మనం అదే పనిగా వాళ్ళని ఎక్స్పోజ్ చేసి కొట్టాం. అలాగే వాళ్ళు మన మీద ఫైర్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఫాల్స్ రెడార్ సిగ్నేచర్ ఇచ్చాం. ఆ ఫాల్స్ రెడార్ సిగ్నేచర్ తోటి కొట్టాము అనుకుని వాడు కొడుతున్నాడు. ఆ స్టేట్మెంట్ లో కూడా అతను చెప్పింది చాలా స్పష్టంగా చెప్పాడు, మేము బహుశా కొట్టాము అంటారు. ముందరేమో మేము 3 రఫైల్స్ ని, ఒక సుఖాయిని, తర్వాత ఒక మిరాజ్ ని వీటిని కొట్టామని చెప్పి వాడు చెప్పారు. ఫస్ట్ 6 ఎయిర్క్రాఫ్ట్స్ అని గతంలో చెప్పారు. తర్వాత మళ్ళీ తగ్గించేది 3 కొట్టామని అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం జరిగిందో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో మనం వాళ్ళని రిసీవ్ చేసాం, వాళ్ళని కంప్లీట్ గా మభ్యపెట్టి మనం తప్పించుకున్నాము, వాళ్ళని కొట్టాము, రెండూ చేశాం. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అది మనం చెప్తున్నది కాదు, ఎందుకంటే మన అఫీషియల్ హ్యాండిల్స్ ఎక్కడ కానీ, లేదా మన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కానీ, ఎయిర్ ఆపరేషన్స్ కానీ, వీళ్ళు ఎవ్వరు కూడాను అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏం జరిగింది. వీ హ్యాడ్ సమ్ లాసెస్, అదేంటో మనకు తెలియదు. మనకు సిడిఎస్ సింగపూర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏదో కొంత మాకు లాసెస్ వచ్చాయని చెప్పారు. దాని ఆధారంగా చాలా నెరేటివ్స్ బిల్డ్ అయ్యాయి. అలాగే మన డిఫెన్స్ అటాచ్ ఇండోనేషియాలో అతను కూడా రమారమి మాకేమో కొన్ని లాసెస్ వచ్చాయి. అదే టాక్టికల్ ఇష్యూస్ కొన్ని ఫస్ట్ డే మాకు టాక్టికల్ ఇష్యూస్ వల్ల మాకు వచ్చాయని చెప్పారు. దానికి కూడా మనకు ఒక ఫ్రెంచ్ ఎక్స్పర్ట్, ఏవియేషన్ ఎక్స్పర్ట్, అతను ఏం చెప్తున్నారంటే 12,000 అడుగులో ఎగురుతున్నటువంటి రఫైల్ కి ఏదో టెక్నికల్ స్నాగ్ వచ్చి అది క్రాష్ అయింది, ఒకటి క్రాష్ అయి ఉండవచ్చు అని అతను చెప్తున్నాడు. అది కూడా ఎనిమీ యాక్షన్ వల్ల జరగలేదు, అంటే శత్రువు మన మీద ఫైర్ చేసినందువల్ల దానికి ఏం అవ్వలేదు, అది బహుశా ఏదో చిన్న డిఫెక్ట్ వచ్చి పడిపోయి ఉండొచ్చు అని అది చెప్తున్నారు. రెండు, ఇందాక నేను చెప్పినట్టు డికాయ్, మనం ఎక్స్ గార్డ్ లాంటివి పెట్టాం కాబట్టి వాళ్ళు మేము కొట్టామని వాళ్ళు అనుకుంటున్నారు. బహుశా మన ఎక్స్ గార్డ్ పేలిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా చిన్న ఇటువంటి ఏదైనా డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ చూస్తే కనుక పైలట్లు అందరూ సురక్షితంగా వెనక్కి వచ్చేసారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఎజెక్ట్ అయ్యారు. ఎక్కడైనా ఎజెక్ట్ అయితే మరి ఫ్లైట్ డెబ్రీ ఎక్కడ ఉంది, దాని ఫోటోలు రావాలి కదా. ఎందుకంటే మన దేశం చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా, ఎక్కడో ఒక దగ్గర మనకు అది ఫోటోగ్రాఫ్స్ రావాలి కదా. సో మోస్ట్ లైక్లీ ఆ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా మళ్ళీ రన్వేలో ల్యాండ్ అయిపోయింది, కొద్దిగా డ్యామేజ్ అయి ఉండొచ్చు, రన్వేలో ల్యాండ్ అయినాయి, దాని ప్రస్తుతానికి ఆపరేషన్ చేయలేము, దాని లోపలికి తీసుకెళ్ళిపోయి హ్యాంగర్ లో పెట్టి దాన్ని రిపేర్ చేయించుకుంటున్నారు కోసం, అదే అయి ఉండొచ్చు. అందుకని చాలా అద్భుతమైన డిసెప్షన్ మనం వాడగలిగాము. దీనంతా కూడాను చైనా ఏదో మేమే చాలా గొప్పగా ఏదో మేము సాధించాము అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ యొక్క వార్ఫేర్ లో మనం ఎంత ప్రిపరేషన్ చేశాము, దీనికి వెనకాల ప్రపంచానికి తెలియనంత డిసెప్షన్ మనం ఎలా దాచిపెట్టుకోగలిగాము, అంటే మన శక్తిని ఎలా దాచిపెట్టుకోగలిగాము అన్నది చాలా పెద్ద విషయం. ఇది ఆల్మోస్ట్ ఆపరేషన్ సింధూర్ సంబంధించి కొత్త అంశాలు ఆల్మోస్ట్ డైలీ బయటపడుతున్నాయి. కాబట్టి మనకు ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ని ఎలా వాడాము, వాళ్ళని ఎలా ఎలక్ట్రానిక్ జామింగ్ చేశాము, వాళ్ళ మోస్ట్ అడ్వాన్స్డ్ PL-15E మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలిగాము. లేటెస్ట్ గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే PL-15E వాళ్ళ BVRM, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఏదైతే మన దగ్గర చాలా శకలాలు దొరికినాయో వాటిల్లో కొన్ని పార్షియలీ డ్యామేజ్ అయినవి ఒక ఫ్రెండ్లీ కంట్రీకి ఇస్తున్నామని కూడా మనం చెప్తున్నాం. ఆ ఫ్రెండ్లీ కంట్రీ ఏంటో మనకు తెలియదు, ఇంకా అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్లీ కంట్రీ ఎవరు. మరి ఫ్రాన్స్ లాంటి దేశానికి ఇస్తున్నామా, లేదా మనము టైవాన్కి ఇస్తున్నామా, జపాన్కి ఇస్తున్నామా మనకు తెలియదు. చాలా మంది అడుగుతున్నారు, అమెరికాతో సహా చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్లీ కంట్రీకి మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అది అని చెప్తున్నాం. అంటే వీళ్ళకు నిజంగా వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఉంది లేదు అనేది మనకు ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి దాన్ని చైనీస్ టెక్నాలజీ ఇంకోటి కూడా షేర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే చైనీస్ టెక్నాలజీని కంప్లీట్ గా మనం అవగాహన చేసుకున్నాము, దాన్ని ఎలా కౌంటర్ చేయాలో ఆ కౌంటర్ చేయడం అన్నది దాంట్లో మనం అద్భుతమైనటువంటి నైపుణ్యం సాధించాము. అది మనకు అంత శక్తి ఉందని ఎవరికి తెలియలేదు. ఆపరేషన్ సింధూర్లోనే బయటపడింది. అది ఇంత గొప్పగా కొట్టారని మనం చెప్పట్లేదు, దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ పైలట్స్, దీనికి సంబంధించినటువంటి చాలా మంది నిష్ణాతులు నిపుణులు వాళ్ళు చెప్తున్నారు. అందుకే మనం అందరం నిజంగా ఈ అంశంలో అంత అద్భుతంగా మన వాడు కొట్టినందుకు గర్వించదగ్గటువంటి విషయం. రైట్ సార్. సార్ మీరు చెప్తే చిన్న డౌట్ వచ్చింది.
పెహల్గామ్ అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్కి మధ్య రఫ్గా ఒక 10 days గ్యాప్ ఉంది సార్, అంతే. నిజంగా ఈ 10 daysలో మన ఫోర్సెస్ అంత ప్లాన్ చేయగలిగి ఉన్నారా, లేకపోతే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత నుంచి మన వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ మీదకి మన ఎయిర్ ఫోర్స్ అటాక్ చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి అనేది అప్పటి నుంచి ప్లాన్ వేసుకుని రావడంతో ఇప్పుడు మనకి ఏమన్నా అది హెల్ప్ అయిందా, ఏమై ఉండొచ్చు సార్ ఈ రెండిట్లలోంచి? రెండు కాదు, మనం ఇప్పుడు కూడా అలర్ట్ గానే ఉంటాం. వార్ గేమింగ్స్ చేస్తాం. వార్ గేమింగ్స్ చేసి శత్రువు యొక్క శక్తి ఏంటి, వాడి వీక్నెసెస్ ఏంటి, దీన్ని అంచనా వేస్తాం. దాని ఆధారంగా మన టాక్టిక్స్, మన ప్లానింగ్ ఇవన్నీ కూడా చేస్తాం. ఎన్నో టెస్టులు చేస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎన్నో వార్ గేమ్స్ చేశారు. మనమే, మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మన సైన్యం కావచ్చు, నేవీ కావచ్చు, ఇండివిజువల్ గా వాళ్ళు చాలా వార్ గేమ్స్ చేశారు. రెండు ఫ్రెండ్లీ దేశాలను పిలిపించి మనం వార్ గేమ్స్ చేస్తున్నాం. కాబట్టి వాళ్లకున్నటువంటి టెక్నాలజీ, వాళ్ళు కొంత సిచ్యువేషన్ లో, కొంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నది అని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి మల్టీ ప్రాంగ్, మనకే అన్ని తెలుసు అని కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా అందరినీ పిలుస్తున్నాం. ప్రమాదం 20-30 దేశాలు మన దేశంలో వచ్చి వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. మనము వెళ్తున్నాం, ఆ దేశాలకు వెళ్ళి చేస్తున్నాం. కాబట్టి మనం చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నాం. రెండు వార్ గేమింగ్స్ మన దేశంలో చేస్తున్నాం. ప్రతి అంశం, ఇంటెలిజెన్స్, రికగ్నైజెన్స్, తర్వాత మనకు స్ట్రాటజీగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ పూజ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి టెక్నాలజీ కొంటున్నారు, ఎక్కడ పెట్టారు, గ్రౌండ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా మనం వెరీ వెరీ రెగ్యులర్ గా మనం దాన్ని ట్రాక్ చేస్తాం. అందుకని ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్ రాగానే మనం రియాక్ట్ అవుతాం. మొదటి రోజు కూడా 7th మనం కొట్టింది, ప్రభుత్వం నుంచి కొంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మాత్రమే కొట్టండి అని చెప్పారు. నార్మల్గా ఏమవుతుందంటే ఇటువంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ యాక్టివేట్ అవుతాయి. వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ యాక్టివేట్ అయ్యి మన ఎయిర్ క్రాఫ్ట్స్ మీద, మన అసెట్స్ మీద వాళ్ళు ఎదురు దాడి చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. నార్మల్ మిలిటరీ ప్యారలల్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఆపరేషన్ చేయాలన్నా వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ కొట్టాలి. వాళ్ళు ఎయిర్ డిఫెన్సెస్ టేక్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడ టార్గెట్ వెళ్ళదలుచుకున్నారు అక్కడ వెళ్ళి కొట్టాలి. కానీ ప్రభుత్వం దానికి ఉల్టా చెప్పింది. వాళ్ళని సంకెళ్ళు వేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఫస్ట్ దేని టచ్ చేయడానికి వీల్లేదు, ఒక టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే కొట్టండి అని చెప్పి ఫస్ట్ డే ఆర్డర్ ఇచ్చారు. సెకండ్ డే ఎప్పుడైతే పాకిస్తాన్ మన మీద రిటాలియేట్ చేసిందో అప్పుడు ఇంకా మన ఫోర్సెస్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అందుకని ఆ మొదటి రోజు మేము చాలా కొట్టామని చెప్పి ప్రగల్భాలు పలికింది పాకిస్తాన్. మిగతా 3 రోజులు నోరు మూసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పలేదు, మేము కొట్టామని ఎక్కడ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మొదటి రోజే మేము చాలా కూర్చామని వాళ్ళు చెప్పుకున్నారు, కానీ మిగతా 3 రోజులు మనం హ్యాండిల్ చేశాం. అదే మన డిఫెన్స్ అటాచ్ ఇండోనేషియాలో చెప్పింది కూడా అదే పరిస్థితి. చాలా స్పష్టంగా చెప్పారు. ఇనీషియల్ గా కొన్ని టాక్టికల్ ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల మాకు కొంత ఇష్యూస్ వచ్చినాయి, కానీ దాన్ని ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసుకున్నాము మేము అనడంలో ఉద్దేశం. అందుకని మనం చూస్తే కనుక 8వ తారీఖున మనం చేసిన ఆపరేషన్స్ అన్ని కూడా వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ కొట్టడమే చేశారు. మోర్ దాన్ 50% వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ కొట్టారు. తర్వాత రోజు వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మూర్ఖాన్లు, కీర్ఖాన్లు, ఈ సర్గోదాలు ఇవన్నీ కొట్టొచ్చాం. కాబట్టి అదే మొదటి రోజు చేస్తుంటే కనుక మనకు ఇబ్బంది ఉండేది కాదు, వీర విహారం చేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఈ నాలెడ్జ్ అన్నది మనం క్రమేపీ పెంచుకుంటున్నాం. దాంట్లో ఎన్నో ఆర్గ్యూమ్స్ చేస్తున్నాం. ఈ సినారియోతో ఏం చేయాలి, ఆ సినారియోతో ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. పైపెచ్చు మన చుట్టుపక్కల చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అలాగే మనకు గాజాలో ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చూస్తున్నాం మనం. అలాగే మనకు చైనా తైవాన్ ని తరచూ చుట్టుముడుతూ ఉంటుంది, వార్ గేమ్స్ చేస్తూ ఉంటుంది. ఆ టెక్నాలజీ, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఎన్నో అంశాలలో మన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇదేదో ఆ 10 రోజుల్లో ప్లాన్ చేశారు అనడం చాలా తప్పది. 10 రోజులు టార్గెట్స్ ఫిక్స్ అయ్యాయి. ప్రభుత్వం అడిగింది, మీరు ఏ టార్గెట్స్ మీరు షూట్ చేయగలరు మాకు ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి అంటే మన వాళ్ళు రమారమి 11-12 టార్గెట్స్ ఇచ్చారు. దాంట్లో ఫైనల్ గా వీళ్ళు కొట్టింది 9 టార్గెట్స్. ఇంకో 2-3 టార్గెట్స్ కొట్టలేదు. ఎందుకంటే దానికి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, దాంట్లో ఆల్రెడీ అక్కడి నుంచి తీసేదే టెర్రరిస్ట్ అని తెలుసు కాబట్టి కొట్టలేదు. మురుడ్కి తర్వాత మనకు బహావల్పూర్ లో కూడా చాలా మంది టెర్రరిస్ట్ తీసేసారని మనకు తెలుసు, కానీ దాన్ని చాలా సైకలాజికల్ గా కొట్టారు. పంజాబ్ నడి గర్భంలో వెళ్ళి కొట్టాము, ప్లస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో కొట్టారు. టెర్రరిస్ట్ ఎంతమంది చనిపోయారు, 100 మంది పైగా పోయి ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ క్రిటికల్ అసెట్స్ వాటిని కొట్టారు. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే మనం టార్గెట్ ఫిక్స్ చేయడం ఒక్కటే మనం ఆ 10 రోజుల్లో చేశాం, కానీ దాని ప్రిపరేషన్ అనేది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. చాలా మన నైపుణ్యం పెంచుకున్నాం. ఎన్నో వార్ గేమ్స్ చేశాం, ఎటువంటి పరిస్థితుల్లో మనం కొట్టగలమో చూసాం. ఇజ్రాయెల్ ఎందుకు ఫెయిల్ అయింది, వాళ్ళ ఐరన్ డోమ్ ఎందుకు ఫెయిల్ అయింది,
అటువంటి పరిస్థితి మన దగ్గర వస్తే మనం ఏం చేయాలి? ఎక్కడెక్కడ వీళ్ళు దీన్ని షూట్ చేయగలుగుతున్నారు? టర్కీ నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్ యొక్క క్షమత ఏంటి? దాన్ని ఎలా కౌంటర్ చేయాలి? చైనీస్ HQ-9 క్షమత ఏంటి? ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్స్ చేశాం. చాలా కాలంగా తయారవుతే కానీ మనం చూసినటువంటి ఆ 3 రోజుల్లో ఉన్నటువంటి విజయం మనం భరించి ఉండేది కాదు. అప్పటికప్పుడు మనం 10 రోజులు ప్రిపేర్ అయి ఉంటే కనుక ఎక్కడో స్లిప్పేజెస్ ఉంటాయి, మనం దెబ్బతిని ఉంటాయి. డిఫెన్స్ కి సంబంధించింది కావచ్చు, లేదా మన అగ్రెసివ్ అటాక్ లో కావచ్చు, రెండిట్లో కూడా చాలా కాలంగా యుద్ధం లే సమయంలో కూడా శాంతిగా ఉన్నటువంటి సమయంలో కూడా మనం ప్లానింగ్ చేస్తున్నాం. అందుకనే మనం ఇది కొట్టగలిగాం. లాస్ట్ 10 days లో ఓన్లీ టార్గెట్ డెసిషన్స్ మాత్రమే జరిగినాయి. అదైన తర్వాత ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ అబ్సల్యూట్ ఒక పిన్ పాయింట్ ప్రెసిషన్ తో మనం అన్ని చేయగలిగాం. రైట్ సార్. సార్ మొత్తం ఆపరేషన్ సింధూర్లో చూసుకున్నట్టయితే గనక బిగ్గెస్ట్ లూజర్ పాకిస్తాన్ అనాలా, చైనా అనాలా, టర్కీ అనాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ కంటే ఎక్కువ ఒక క్యాంపెయిన్ ఏదైతే ఉందో మిస్ఇన్ఫర్మేషన్ అది చైనా చేస్తున్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చైనా చేస్తుంది అని చెప్పి ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ వాళ్ళే చెప్పారు. అండ్ చైనా చేస్తున్నది కేవలం నార్మల్గా కాదు, చైనీస్ ఎంబసీస్ని వాడుకుని వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ రఫేల్నే టార్గెట్ చేసుకుని చేస్తున్నారు అనేది ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ చెప్పింది. సో ఇన్ ఏ వే చైనా ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ అనొచ్చా సార్? అంటే ఫేస్ పాకిస్తాన్, బట్ రియల్గా చూసుకుంటే ఎక్కువ డ్యామేజ్ చైనాకి ఇచ్చిందని ఏమన్నా అనుకోవచ్చా మనం? ఇన్ఫాక్ట్ అనుకోవడం కాదు, ఇది మన డిప్యూటీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రాహుల్ సింగ్, జనరల్ రాహుల్ సింగ్ గారు వికీ ప్లాట్ఫామ్ మీద ఆయన చెప్పారు కూడా. అది ఒక సిట్టింగ్ కరెంట్లీ ఇంకా రిటైర్ అవ్వనటువంటి మన పొజిషన్ లో ఉన్నటువంటి జనరల్ చెప్పినటువంటి మాట. ఆయన ఏం చెప్పారంటే చైనా పాకిస్తాన్ ని ల్యాబొరేటరీగా వాడుకుంటోంది, వాళ్ళ అస్త్రాలన్నీ పాకిస్తాన్కి ఇచ్చి వాళ్ళని వాడమని చెప్పి వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేశారు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ యుద్ధం అంతా కూడాను చైనీస్ టెక్నాలజీ, పాకిస్తానీ సైన్యము, వాళ్ళ ఏమంటే ఫోర్సెస్, ఈ రెండింటి యొక్క సమ్మేళనంతో జరిగినటువంటిది ఇది. దీనిపైన టర్కీ, అదే రాహుల్ సింగ్ గారు అది కూడా చెప్పారు, టర్కీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది, టర్కీ కూడా చాలా వాళ్ళు సాయం చేశారు వీళ్ళని చెప్తున్నారు. కాబట్టి మనం ముగ్గురిని కలిసి కొట్టామని ఆయన చెప్పారు. అదే ఈరోజు ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ కూడా అదే చెప్తాం. ఎప్పుడైతే వాళ్ళు క్లెయిమ్ చేశారో మొదటి రోజు ఇన్ని రఫైల్ కొట్టామని, మనము రఫైల్ ఎన్ని పడ్డాయి ఎన్ని పడలేదు, మనం కొట్టారా కొట్టలేదా ఈ అంశంలో మనం మౌనం వహించాం. కాబట్టి దానిని అడ్వాంటేజ్ గా తీసుకుని చైనా ఏం చేసిందంటే ఒక నెగటివ్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టింది రఫైల్ వ్యతిరేకంగా. రఫైల్ ఎందుకు పనికిరా, మీరు ఎందుకు కొంటున్నారు, అది కొంటే కనుక మీకు చాలా నష్టం, మాకు కొనండి, మేము చాలా అద్భుతంగా వాళ్ళని ఎలా డీల్ చేసామో చూడండి, రఫైల్ ని షూట్ చేయగలిగిన టెక్నాలజీ చైనా దగ్గర ఉంది, మేము JF-10C కావచ్చు, JF-17 కావచ్చు, అద్భుతమైనటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ మా దగ్గర ఉన్నాయి, కాబట్టి కొనకండి అని వాడు క్యాంపెయిన్ చేశారు. ఇండోనేషియా ఆల్మోస్ట్ ఈ రఫైల్ కొనడానికి ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అంతవరకు వెళ్ళిపోయింది, నెగోషియేషన్స్ అన్ని అయిపోయినాయి, ఇంకా ఆర్డర్ ఒకటి రిలీజ్ చేయాలి. అందుకే వాళ్ళ ఆర్మీ మీద చాలా ఫోకస్ పెట్టించాను. డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ విపరీతంగా రఫైల్కి వ్యతిరేకంగా వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపేసి చైనా నుంచి కొనుక్కునే దిశగా చాలా ప్రయత్నం చేశారు. అలాగే ఇంకొన్ని దేశాలు యాక్టివ్ గా రఫైల్ కొందాము అని చెప్పి చర్చలు చేస్తున్నటువంటి దేశాలలో కూడా ఇదే నెరేటివ్ వాళ్ళు స్పిన్ చేశారు. అది ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్పాయి. రమారమి రాత్రికి రాత్రి 1000 పైబడి హ్యాండిల్స్ అన్ని పుట్టుకొచ్చినాయి సోషల్ మీడియాలో. ఆ 1000 హ్యాండిల్స్ కూడా చాలా అద్భుతంగా ఇవన్నీ చేసినాయి మా చైనీస్ ప్రొడక్ట్స్ అంటూ వాళ్ళు దాన్ని నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినటువంటి ఇమేజెస్, తర్వాత వార్ గేమ్స్ ఉంటాయి కదా, వీడియో గేమ్స్, దాంట్లో కొన్ని క్లిప్పింగ్స్, ఇటువంటివన్నీ అబ్సల్యూట్ ఫేక్ న్యూస్ అంతా వాడు తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో ఫ్లడ్ చేశారు. అందరూ నమ్మడం మొదలుపెట్టారు, అవును కదా, కరెక్టే కదా, చైనా చాలా అద్భుతంగా వాళ్ళ ఎక్విప్మెంట్ ఉంది, రఫైల్ కూలగొట్టేశారు, 6 రఫైల్ కూలిపోయాయి, 7 రఫైల్ కూలిపోయాయి, ఇట్లా వాళ్ళు ఒక విధమైనటువంటి నెరేటివ్ బిల్డ్ చేసింది చైనా. రఫైల్ యొక్క షేర్ కూడా పడిపోయాయి అప్పట్లో. కాబట్టి ఈ క్యాంపెయిన్ అంతా కూడాను దీన్ని ఎక్స్పెరిమెంట్ గా వాడుకుంటోంది. ఏంటంటే మన పాకిస్తాన్ ని వాళ్ళ ఒక ల్యాబొరేటరీగా వాడుకుంటోంది చైనా అని మన డిప్యూటీ CTS కూడా చెప్పారు. కాబట్టి చైనా దీని ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. మరి చైనా స్పోక్స్ మ్యాన్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అవును మేము ఇన్వాల్వ్ అయి ఉన్నామని చెప్తారు, వాళ్ళు చెప్పరు కదా. వాళ్ళు ఏమంటారు, ఏం లేదు, మాకు పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మైత్రి ఉన్నదో డిఫెన్స్ కోఆపరేషన్, అది ఇంకో 3వ దేశానికి వ్యతిరేకంగా కాదు అని ఒక పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చారు. 81% ఎక్విప్మెంట్ మీరు వాళ్ళకి ఇచ్చి పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం వస్తే కనుక మీ ఎక్విప్మెంట్ కదా వాళ్ళు యుద్ధం చేస్తారు, కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా చెప్తారు.
ఆ ఎక్విప్మెంట్ స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి సర్వీస్ దగ్గర నుంచి అన్ని మీ దగ్గరనే ఉన్నాయి. దాని సోర్స్ కోడ్లు మీ దగ్గరనే ఉన్నాయి, దాని కిల్ స్విచ్ మీ దగ్గర ఉంది, అంతా మీరే కంట్రోల్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు. 2 రెడార్ ఫీడ్ ఇచ్చారు వాళ్ళు, కంప్లీట్ మినిట్ టు మినిట్ లైవ్ ఫీడ్ పాకిస్తాన్ కి చైనా ఇచ్చింది. ఇది ఖ్వాజా ఆసిఫ్ ని అడిగారు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్. అవును, దాంట్లో పెద్ద విషయం ఏముంది, అలైస్ అందరూ వాళ్ళు వాళ్ళ సాయం చేసుకుంటారు కాబట్టి కోఆపరేషన్లు ఇవన్నీ ఉంటాయి, అదే పెద్ద విషయం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. చైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఒప్పుకున్నాడు. అలాగే మనకు డిప్యూటీ సిడిఎస్ రాహుల్ సింగ్ గారు కూడా ఏం చెప్పారంటే, DGMO పాకిస్తాన్ మనకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు ఆల్రెడీ కొన్ని మా JF-17 JF-10C ఫ్యాక్టరీని టార్గెట్ చేస్తూ మీరు ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు, దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి అని రిక్వెస్ట్ చేశారు. అంటే మనము వాళ్ళ ఫ్యాక్టరీ మీద టార్గెట్ చేస్తున్నట్టు పాకిస్తాన్కి ఎలా తెలుసు? కాబట్టి అది డెఫినెట్ గా చైనానే ఇచ్చి, చైనా వాళ్ళకి చెప్పి అర్జెంట్ గా మీరు వెళ్ళి భారతదేశం కాళ్ళ మీద పడండి, దీన్ని ఆపండి, లేకపోతే ఫ్యాక్టరీ పోతుంది అని వాళ్ళకి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. అందుకనే వాళ్ళు DGMO పరిగెత్తి వచ్చారు. సరే, డొనాల్డ్ ట్రంప్ నేనే ఆపేసాను క్లెయిమ్ చేసుకుంటున్నాడు కానీ, బట్ మనకు ఇప్పుడిప్పుడు తెలుస్తున్న విషయాలు ఏంటంటే లైవ్ ఫీడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చేశారని ఎవరో కాదు డిప్యూటీ సిడిఎస్ ఒప్పుకున్నారు. కాబట్టి అది పరిస్థితి. అందుకని ఇవంతా కూడా మనకు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఏదో శాంతి కోసం రాలేదు, వాళ్ళు గతి లేని పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు రాకపోతే కనుక చైనా ఫ్యాక్టరీ అంతా దెబ్బతిని ఉండేది, చైనా మొత్తం ఎక్స్పోజ్ అయి ఉండేది. అక్కడ ఇప్పటికే చాలా ఎక్స్పోజ్ అయింది, కానీ ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఉండేది వాళ్ళకు. ఎందుకంటే ఆల్రెడీ చాలా దేశాలకు కావాల్సిన సప్లైస్, వాళ్ళు అడిగిన సప్లైస్ అన్ని కూడా ఈ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి, పాకిస్తాన్ నుంచి తయారు చేసి పంపిస్తారు వాళ్ళు. అవన్నీ కూడా డ్యామేజ్ అయితే కనుక మొత్తం చైనా సప్లై చైన్ అంతా దెబ్బతింటుంది, వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం పాకిస్తాన్ ని ఫోర్స్ చేసి కాళ్ళ బేరానికి తీసుకొచ్చింది చైనా. ఇది మనకి ఇప్పుడు తెలుస్తుంది. రైట్ సార్, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత, పాస్ చేసిన తర్వాత భారతదేశం ఒక రిక్రూట్మెంట్ స్ప్రీ వదిలింది. అంటే ఇంకా కొనడం మీద వాళ్ళు పెట్టినంత శ్రద్ధ ఇంకా నాకు తెలిసి ఈ మధ్య అసలు ఇన్ని ఎక్విజిషన్స్, ఇన్ని ప్రపోజల్స్ అసలు పెట్టారనే డౌట్ వస్తుంది. లాస్ట్ వీకే మీరు ఆల్రెడీ ఒకటి చెప్పారు, లాస్ట్ వీక్ ఇన్ ది సెన్స్ లాస్ట్ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో, ఇప్పుడైతే ఏకంగా 1,00,000 కోట్లది వీళ్ళు డిఫెన్స్ ఎక్విజిషన్ చేస్తున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. అండ్ ఇదంతా కూడా ఇండిజినస్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతీయ సంస్థలే తయారు చేసినవి కొనబోతున్నామని చెప్పారు. నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఫోర్సెస్ కూడా నమ్మకం వచ్చింది అనుకోవచ్చా సార్? ఇది దాని ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? అన్ని విధాల ప్రతి ఆపరేషన్ కూడా దాంట్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని నెగటివ్స్ ఉంటాయి, గుణపాఠాలు నేర్చుకుంటాము. కాబట్టి రాబోయే కాలానికి మనం ఏం చేయాలో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక వేసుకుంటాము, ప్లానింగ్ చేస్తాము. కాబట్టి అదే జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, దాన్ని పాజ్ చేశామని మోదీ గారే చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి బహుశా స్టార్ట్ చేయాల్సిన ఆవశ్యకత రావచ్చు. ఆసిమ్ మునీర్ మళ్ళీ పనికిమాలిన స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు కదా. గతంలో కూడా పహల్గాం ఘటన జరగడానికి 5 రోజుల ముందర ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాతనే ఆ ఘటన జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కాశ్మీరీ వేర్పాటువాదులను సమర్థిస్తూ వాళ్ళకి మా మద్దతు ఉంటుంది అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, దాని వెనకాల కోసం మళ్ళీ ఇంకా కొన్ని రోజుల్లో ఇక్కడ ఏదో చేయబోతున్నారు అని చెప్పి సూచనలు మనకు కనిపిస్తుంది. కాబట్టి అది అంటూ జరిగితే మనం మల్టీ రిటాలియేషన్స్ కొట్టగలం. ఇంత లోపల బహుశా పాకిస్తాన్ ఏదైనా కొంత చైనా నుంచో లేదా అమెరికా నుంచో ఏదైనా టెక్నాలజీ తెచ్చుకుందేమో మనకు తెలియదు కదా. అంటే అఫ్ కోర్స్ ఆర్మీ కొంత ట్రాకింగ్ ఉంటుంది, కానీ స్టిల్ వాళ్ళు కొంత అడిషనల్ వెపనరీ వాళ్ళ దగ్గర దాచిపెట్టినవి తీసి వాళ్ళని మళ్ళీ టార్గెట్ చేసి మనకు ఈసారి నిజంగానే కొన్ని ప్రాంతాల్లో మనకు నష్టం వచ్చే దిశగా వాళ్ళు టార్గెట్ చేస్తే కనుక మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దానిని అన్నింటినీ కూడా కౌంటర్ చేయడానికి, మళ్ళీ ఆపరేషన్ చేయడానికి మనకు ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని పూడ్చుకుని మన కెపాసిటీ బిల్డింగ్ చేసుకునే దిశగా 1,00,000 కోట్ల ఆర్డర్లు ప్రభుత్వం ఈరోజు ఇష్యూ చేస్తుంది. నార్మల్ గా డిఫెన్స్ అక్విజిషన్లు ఏముంటుందంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత మనకు కమర్షియల్ నెగోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత మరి దానికి అగ్రిమెంట్ సైన్కి వేరే ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో గ్యారంటీ క్లాసులు, దాంట్లో తర్వాత మనకి ఇండెమ్నిటీ క్లాసులు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ అయ్యి మనకు యాక్చువల్ గా ప్రతిదానికి కాంట్రాక్ట్ సంతకం అయ్యేసరికి సంవత్సరాలు పడుతుంది. తర్వాత వాళ్ళు డెలివరీలు ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు, దాంట్లో కూడా డిలేలు మనం చూస్తున్నాం. అవన్నీ కాకుండా ఈ 1,00,000 కోట్లు కూడా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు. అంటే మెజారిటీ అన్ని కూడాను పెద్ద మనం ఏదో మనకు 5th జనరేషన్ ఫైటర్ జెట్టో లేకపోతే ఇంకేదో ఏవాక్స్ అటువంటివి కాదు మనకు కొంటున్నవి. మనం కొంటున్నవన్నీ కూడాను మనకి ఈ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించింది కావచ్చు, లాయిటరింగ్ మ్యూనిషన్స్ కావచ్చు,
లేదా మనకు షార్ట్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు అస్త్రా మిసైల్స్ కావచ్చు, పినాకా మిసైల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ బేసిక్ అమ్యునిషన్స్ అన్ని కూడా, అలాగే 155mm మన షెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ఆర్డర్ ఇస్తాం. అలాగే నేవీకి సంబంధించి కొన్ని అర్జెంట్ గా మనం ఏం చేయగలం అవన్నీ కూడా ప్రొక్యూర్ చేస్తున్నాం. ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి కూడా బహుశా కొన్ని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్ కావచ్చు, లేదా మనకి డికాయిస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా 1,00,000 కోట్లు మనం ఆర్డర్ ఇస్తాం. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం లోపల డెలివరీ అవ్వాలి, అంటే 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఇవన్నీ డెలివరీ అవ్వాలి. అవి వీటి మీద ఫోకస్ పెడతాం. 2 మనం ఇండిజినైజేషన్, దీని మీద భారతదేశంలోనే తయారవ్వాలి అని చెప్పి చాలా ఫోకస్ పెడతాం. కాబట్టి ఈ ఆర్డర్లన్నింటిలో కూడా కనీసం అంటే 75% భారతదేశంలోనే తయారయ్యేటువంటి ప్రొడక్ట్స్ దాంట్లో పెట్టాలి అని మనం ఇన్సిస్ట్ చేస్తున్నాం. 2 మిగతా 25% కూడా మీరు చైనా నుంచి తీసుకోవడానికి వీలేదు అని చెప్తున్నాం చాలా క్లియర్. చైనా రూట్ చేయొచ్చు, బహుశా చైనా వియట్నాం పంపించి మేడ్ ఇన్ వియట్నాం అని చెప్పి స్టాంప్ వేసి మన దగ్గర పంపించవచ్చు. కాబట్టి అవి కూడా మనం ప్రొహిబిట్ చేస్తాం. కాబట్టి చైనా ఎకో సిస్టమ్ నుంచి వచ్చేవి ఏవి రాకుండా ఉండేలా చూసుకుంటున్నాం. 2 యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇండిజినస్ కంటెంట్ పెట్టుకోవాలి. కాబట్టి మన లోకల్ ఇండస్ట్రీకి చాలా పెద్ద థ్రస్ట్ వచ్చింది. వాళ్ళకు పెద్ద కాంట్రాక్ట్స్, చాలా వాళ్ళకు అభివృద్ధి చెందడానికి, వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D చేసుకోవడానికి వాళ్ళకి వస్తున్నది, వాళ్ళ బిజినెస్ పెరుగుతున్నది. కాబట్టి ఈకో సిస్టమ్ పెరుగుతాం. ఇది భారత ప్రభుత్వమే ఇంత ఆర్డర్ ఇస్తాం. ఆపరేషన్ సింధూర్ ఇంత సక్సెస్ చూసేసరికి ప్రపంచవ్యాప్తంగా దేశాలందరూ అడుగుతున్నారు. మోదీ గారు బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్ అడుగుతుంది మనకు ఆకాశ్ మిసైల్ కావాలని అడుగుతున్నారు. అర్మేనియా మనకి ఇంకా సప్లై చేస్తున్నాం. బ్రహ్మోస్ మిసైల్ ని చాలా దేశాలు, కనీసం అంటే 10 నుంచి 11 దేశాలు బ్రహ్మోస్ మిసైల్ మీద చర్చలు జరుపుతున్నారు. కాబట్టి మన డిఫెన్స్ ఇండస్ట్రీ సడన్ గా ఒక డిమాండ్స్ కానీ దాని మీద వస్తున్నటువంటి ఆర్డర్స్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ మించిపోయి వస్తున్నాయి అందరికి కూడా. ఈ 1,00,000 కోట్లు కూడా ఓన్లీ ఒక ఇప్పటి టెంపరీ ప్రొక్యూర్మెంట్ మాత్రమే. లాంగ్ టర్మ్ లో మన ఆర్కే సింగ్ అని చెప్పేసి మన డిఫెన్స్ సెక్రటరీ, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రస్తుతానికి మన జీడిపిలో 1.9% మాత్రమే మనం డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నాము. రాబోయే సంవత్సరాలలో 2.5% డిఫెన్స్ మీద ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే 1.9% లోనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. 2.5% వెళ్ళిందంటే ఇంకెంత చేయగలం. అప్పుడు నెక్స్ట్ టైం బహుశా పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు చైనా ఊరికే ఉండకపోవచ్చు, చైనా ఇంకేదో కవ్వింపు చర్య చేయొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఆ మల్టిపుల్ ఫ్రంట్ యుద్ధం చేయడానికి ఇప్పుడు మనకు అనుభవం వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా డీల్ చేయాలి అన్న దిశగా మనం ఇంకా దాని మీద ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ యుద్ధం అంతా కూడా మనం మన సరిహద్దు దాటకుండా యుద్ధం చేసాం. బహుశా సరిహద్దు దాటి వెళ్లి లోపల కోవర్ట్ ఆపరేషన్స్ చేయడము, లేదా ఓవర్ట్ ఆపరేషన్స్, వీటికి కావాల్సినటువంటి టెక్నాలజీలు అవన్నీ కూడా మనం అక్వైర్ చేయబోతున్నాం. కాబట్టి మన కెపాసిటీ ఇప్పుడు ఎంత ఉన్నదో, దాంట్లో వీక్నెస్లు ఏంటో అవన్నీ కూడా మనం అసెస్మెంట్ చేసుకుని ఫ్యూచర్ లో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నాం. ఇది ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్స్ కింద భావించాలి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది మన దేశంలో, 2 మన ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. దానివల్ల మనకు దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్, దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ అంతా కూడా డెవలప్. ఒకసారి టెక్నాలజీ అబ్జార్ప్షన్ అయిందంటే కనుక దానిని ఇంకా విపరీతంగా డిసెమినేట్ చేసుకోవచ్చు. DRDO ఆఫ్ కోర్స్ వాళ్ళకున్న టెక్నాలజీ ప్రైవేట్ రంగానికి ఇస్తున్నారు. అలాగే మనం మిగతా దేశాల నుంచి ట్రాన్స్ఫర్ TOT ఆధారంగా మనం చాలా తీసుకుంటున్నాం. ఇంక్లూడింగ్ GE కావచ్చు, మనకు సఫ్రాన్ కావచ్చు, జనరల్ ఎలక్ట్రిక్ కావచ్చు, లేదా మనకు రోల్స్ రాయ్స్ కావచ్చు, వాళ్ళతో కూడా మనం అన్ని కూడాను ఒక విధమైనటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మనం అడుగుతుంది. బహుశా వాళ్ళు 100% ఇవ్వకపోవచ్చు, 60-70% ఇచ్చినా కానీ కూడా అది కూడా మనకు మేజర్ అచీవ్మెంట్. దాని టెక్నాలజీ ఆధారంగా మన ప్రైవేట్ రంగ సంస్థలు కానీ, DPSUs కానీ మళ్ళీ వాళ్ళు కూడా దాన్ని రెప్లికేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ కావచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఎకో సిస్టమ్ అంతా చాలా ఫోకస్డ్ గా భారత ప్రభుత్వం మన డిఫెన్స్ రంగంలో మనకు గతంలో ఉన్నటువంటి ఈ షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని పూడ్చే దిశగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. దీంట్లో చాలా కీలకమైన స్టేట్మెంట్ ఆర్కే సింగ్ గారు ఇచ్చింది ఏంటంటే, మనకు 5th జనరేషన్ ఆమ్కా ఇవన్నీ రావడానికి బహుశా ఇంకో 10-15 ఏళ్ళు పడుతుంది, అంతవరకు మేము ఆగము. ఈ గ్యాప్, ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ని పూడ్చడానికి ఏదో మిత్ర దేశం నుంచి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కొనబోతున్నామని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఆలోచన చేస్తున్నాం. ఆర్డర్ ఇవ్వలేదు. మరి మిత్ర దేశం ఏంటో మనకు తెలియదు. 2 ఆఫర్స్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. Su-57 రష్యా నుంచి ఉంది. 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మీకు ఇస్తున్నాము. దాన్ని నెక్స్ట్ లెవెల్లో, దాని నెక్స్ట్ వర్షన్ తీసుకెళ్లాలంటే మన ఇద్దరం కలిసి జాయింట్ గా రీసెర్చ్ చేద్దాము, నాసిక్ లో పెడదాం అది అని చెప్పి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. దాన్ని మనగా స్పందించలేదు.
అలాగే F-35 మీరు కొనుక్కోండి అని డొనాల్డ్ ట్రంప్ కూడా ఆఫర్ ఇచ్చారు. సరే వాళ్ళ F-35 తిరువనంతపురంలో ఉన్నది, ఆ స్టోరీ వేరే అది. కానీ F-35 ఈ రోజు ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ స్ట్రెంత్ ఫైటర్ F-34. కానీ ఒక ఏనుగు లాంటి దాన్ని మేపాలంటే చాలా ఖర్చుతో కూడినట్టు. ప్రతి సార్టీ దిగిన తర్వాత దానిపైన పెయింట్ చేంజ్ చేయాలి, దానిపైన టైల్స్ విరిగిపోయిన టైల్స్ చేంజ్ చేయాలి, చాలా దాని మీద ఇన్వెస్ట్ చేస్తే గానీ అది స్ట్రెంత్ ఉండదు. ఆకాశంలో ఎగిరిందంటే కనుక అది ఇవేమైనా డ్యామేజ్ అయితే కనుక దాని స్ట్రెంత్ దొరికిపోతుంది, అది ఈజీగా దాన్ని పసిగట్టచ్చు. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తాం. ఈ రెండింటిలో ఏది తీసుకుంటాం అన్నది మోస్ట్ లైక్లీ Su-57 తీసుకోవచ్చు. దానికి అంత స్ట్రెంత్ లేకపోవచ్చు, అదొక అంశం ఉన్నది. కొంత చైనీస్ కాంపనెంట్స్ దాంట్లో ఉన్నాయని మనం వింటున్నాం, నిజాలు మనకు తెలియవు. భారత ప్రభుత్వం ఎటు సైడ్ మొగ్గు చూపించబోతోందో చెప్పలేదు. కానీ ఈ 10 ఏళ్ల క్యాప్ ని నింపే దిశగా మేము ఏదో నిర్ణయం తీసుకుంటామని మాత్రం చెప్పారు ఆయన. ఈ ఓవరాల్ గా మనం ఇవన్నీ చూస్తే కనుక అంత సీరియస్ గా ఫోకస్ గా భారత ప్రభుత్వం మన రక్షణ రంగాన్ని, మన దేశ రక్షణ, అలాగే మన శత్రువులని మనం ఎదుర్కొనేటువంటి శక్తి పెంచే దిశగా చాలా ఫోకస్ గా పనిచేస్తోంది భారత్. సార్ ఇది అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కాదు, దీనికి సంబంధించిన చిన్న డౌట్ సార్. మీరు ఇప్పుడే చెప్పారు Su-57 వర్సెస్ F-35, ఇనవే రష్యా వర్సెస్ అమెరికా ఫర్ భారత్. మన నేవీ చూసుకున్నట్టయితే అప్పుడు కూడా అమెరికా వర్సెస్ ఫ్రాన్స్ ఫర్ భారత్. అప్పుడు భారత్ అమెరికాది కాదు అని, F-18 కాదని చెప్పి మనం రఫేల్ తీసుకున్నాం. ఒకవేళ ఇప్పుడు కూడా మనం రఫేల్ అమెరికాది కాదు అని చెప్పి Su-57కి వెళ్తే గనక మనకు వచ్చే GE ఇంజిన్స్ డిలే ఏమన్నా ఇంకా ఎక్కువ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ రక్షణ రంగంలో అమెరికా మీద ఆధారపడ్డది అతి పెద్దది ఏమన్నా ఉంది అంటే ఇంజిన్సే. దానివల్ల డిలే మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. ఓల్డ్దే, ఇట్ హ్యాడ్ ఇట్స్ రన్, బట్ స్టిల్. సో ఒకవేళ గనక మనం వాళ్ళది కాదు అన్నట్టయితే గనక ఈ ఇంజిన్ని డిలే చేస్తే మనం దాన్ని హ్యాండిల్ చేయగలమా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మనం అమెరికాదే తీసుకున్నట్టయితే ఇదే డెలివర్ చేయని వాళ్ళు ఏమైనా జియోపొలిటికల్ టెన్షన్స్ వచ్చి మనం అమెరికాతో మనం స్టాండ్ కరెక్ట్ లేదు అంటే, ఇప్పుడు బ్రిక్స్ దాంట్లోనే చూస్తున్నాం. ఇలాంటివి ఏమైనా అయితే F-35 కూడా డిలే అయితే గనక అది ఇంకా మనకి పెద్ద సెట్ బ్యాక్. సో ఇది చాలా టైట్ రోప్. సో భారత్ ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? మీరు చెప్పారు, బట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ గనక మనం కంపేర్ చేసుకుంటే ఏది భారత్ ప్రిఫర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే రెండిట్లో లాభ నష్టాలు ఉన్నాయి మనకు. అమెరికాతో మనకు ప్రాబ్లం ఏంటంటే ట్రస్ట్ డెఫిసిట్ ఉంది మనకు. ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పినటువంటి డెడ్ లైన్స్ ఏది వాళ్ళు పాటించలేదు. F-404 ఇంజిన్ ఇంతవరకు ఇవ్వలేదు, ఒక్క ఇంజిన్ ఇచ్చారు వాళ్ళు మార్చిలో. 2.5 సంవత్సరాలు డిలే అయిన తర్వాత ఒక్క ఇంజిన్ వచ్చింది. అది మన దగ్గర ఆల్రెడీ ఒక 7-8 మొత్తం ఫ్రేమ్స్ మొత్తం లోపల ఫిట్ చేసి రెడీగా ఉన్నాం. ఇంజిన్లు వస్తే పెట్టి డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇవ్వలేదు. ఈ నెల నుంచి నెలకి 2 ఇస్తాము, 2 ఇంజిన్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. నిజంగా వస్తాయో రావో తెలియదు మనకు. అది నిజంగా వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉండి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా, లేదా అమెరికా ప్రభుత్వం భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి కోసం చేసిందా వాళ్ళ ప్రభుత్వం అన్నది, ఇది మన విషయాలు మనకు తెలియదు. కాబట్టి ఇంత పెద్ద రిస్క్ తీసుకొని వాళ్ళకు ఈ ఇంజిన్స్ ఆర్డర్ చేస్తే మనకు చేదోవమే దక్కింది. కాబట్టి ప్రత్యామ్నాయాలు ఏంటి? మన స్ట్రాటజిక్ ఆలోచనలు, మన ఇండిపెండెంట్ ఆలోచనలని ప్రశ్నించడానికి మేము ప్రశ్నించేటువంటి ఆలోచన మాకు లేదు అన్నటువంటి దేశాల నుంచి మనకు ఉంటుంది. మనం ఏం చేసినా మనల్ని ఎప్పుడూ ప్రశ్నించనటువంటి దేశం రష్యా. అందుకని రష్యా మనకు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ గా ఎన్నో దశకాలుగా రష్యా ఉంది. 2, నియరెస్ట్ ఫ్రాన్స్. ఏంటంటే అఫ్ కోర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మొత్తం వాళ్ళు దాని యొక్క సోర్స్ కూడా మనకి ఇవ్వలేదు, ప్రొఫైల్ సోర్స్ కూడా ఇవ్వలేదు. కాకపోతే మీద అంతా మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. కిల్ స్విచ్ ఇలాంటివి ఏం పెట్టలేదు. మనం యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమో ఆపేయలేదు. కాబట్టి వాళ్ళు కూడా మనకు చాలా, ఇన్ఫాక్ట్ మనకు నేవీకి సంబంధించి, సబ్‌మరైన్ సంబంధించి చాలా అంశాల్లో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సంబంధించి చాలా వాళ్ళకు మనకు కొలాబరేషన్ ఉన్నది. కాబట్టి ఈ 2 దేశాలు కోసం మనకు ప్రిఫర్డ్ పార్ట్నర్స్. కానీ అమెరికాని కూడా రూల్ చేయడానికి లేదు. ఎందుకంటే అమెరికా కనుక భారతదేశం లాంటి దేశానికి అమ్మకపోతే ఇంకెవరికి అమ్ముతారు వాళ్ళు? చిన్న దేశానికి అమ్ముకుంటుంటే ఇజ్రాయెల్ కొనగలిగిన శక్తి అయిపోయింది. ఇజ్రాయెల్ అంతకంటే అక్కర్లేదు, ఇంకెవరు లేరు అమ్ముతారు వాళ్ళు. ఇంకా గల్ఫ్ దేశాలు అమ్ముతారు. ఎంత అమ్ముతారు వాళ్ళు? గల్ఫ్ దేశాల్లో వాళ్ళకి ఏం చేసుకుంటారు వాళ్ళు? కాబట్టి దానికి లిమిట్ ఉంది. నిజంగా ఆపరేషనలైజ్ చేసి దాన్ని వాడగలిగిన దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం. నిజంగా భారతదేశాన్ని రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కు తీసుకువెళ్ళాలి అంటే కనుక ఆ ట్రస్ట్ ఇంప్రూవ్ చేస్తూ F-35 లాంటివి మనకి ఇవ్వగలిగితే అప్పుడు అమెరికా ఇంట్రెస్ట్ కూడా సర్వ్ అవుతుంది. కానీ
ఇందాక చెప్పినట్టు నమ్మకం అన్నది మేజర్ ఇష్యూ వాళ్ళతో ఇబ్బంది ఉంది. రెండు, దాన్ని మేపాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి అంశం అది. SU-57 అంత రిలేటివ్ గా అంత స్ట్రెంత్ కాదు అని మనకు తెలుస్తాం. దానికి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, అయినా కానీ కూడా 5th జనరేషన్. కాబట్టి రేపటి రోజు దాన్ని ఇంకా ఫర్దర్ డెవలప్ చేసుకునే ఫుల్ టెక్నాలజీ మనకి ఇస్తున్నారు కాబట్టి రష్యా సైడ్ మొగ్గు చూపడం అన్నది సమంజసం, అది నార్మల్ గా అదే చేస్తాం. కాకపోతే F-35 రూల్ అవుట్ చేయడానికి వీలు, ఎందుకంటే ఫ్యూచర్ అమెరికన్ టెక్నాలజీ, రష్యా పాస్ట్ టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీ కొంత పాత టెక్నాలజీ. అందుకనే ఈ రోజు యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు తట్టుకోలేకడం. ఈ రోజు యుక్రెయిన్ ఎయిర్ స్పేస్ మీద ఒక్క రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా వెళ్ళట్లేదు. పైపెచ్చి వాళ్ళ హ్యాంగర్ లో 4500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హ్యాంగర్ లో ఉన్న వాళ్ళ బాంబర్స్ అన్ని రమారమి వీళ్ళు వచ్చి కొట్టేసి వచ్చింది. యుక్రెయిన్ లాంటి చిన్న దేశం కూడా. మరి అలాంటప్పుడు అమెరికా లాంటి దేశం ఎంతటి శక్తి ఉన్నది, అలాగే చైనా ఎంత పెద్ద శక్తి. కాబట్టి మనం చైనా, అమెరికా, పాకిస్తాన్ మూడుతో డీల్ చేయాలి. పైపెచ్చి ఒక చిన్న దేశం టర్కీతో డీల్ చేయాలి. ఇంతమందితో డీల్ చేయాలన్నప్పుడు హై ఎండ్ టెక్నాలజీ మనకు కావాలి. హై ఎండ్ టెక్నాలజీ నిజంగా అమెరికా దగ్గర. ఇంకా మనకు కావాల్సింది తర్వాత నెక్స్ట్ ఏం కావాలంటే మనకు న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ టెక్నాలజీ మనకు కావాలి. వాళ్ళ దగ్గర ఆకస్ లో వాళ్ళు ఆస్ట్రేలియాకి ఏ టెక్నాలజీ ఇస్తున్నారో ఆ టెక్నాలజీ భారతదేశానికి కావాలి. ఒక్కసారి ఆ ఇంజిన్ పెట్టిన తర్వాత దాని జీవితకాలంలో ఇంజిన్ తీయని అవసరం లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రష్యా నుంచి తీసుకుంటున్నటువంటి న్యూక్లియర్ సబ్మరీన్స్ అన్నింటిలో కూడా దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కట్ చేయాలి. ఆ సబ్మరీన్ కట్ చేసి దాంట్లో ఇంజిన్ బయటికి తీసి దాన్ని మళ్ళీ దాన్ని ఓవరాల్ చేసి దాన్ని పెట్టి మళ్ళీ సీల్ చేయాలి. న్యూక్లియర్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ లిమిటెడ్ టెక్నాలజీ, కానీ అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మళ్ళీ ఆ సబ్మరీన్ జీవితకాలంలో 30-40 ఏళ్ళు దాన్ని తీయడం కూడా అక్కర్లేదు. కాబట్టి అటువంటి టెక్నాలజీస్ కావాలి మనకి. దాని దృష్ట్యా F-35 మనం కంప్లీట్ గా తిరస్కరించాం కూడా లేదు. సో ఇది ఒక డెసిషన్ భారత ప్రభుత్వం ఫైనల్ గా తీసుకోవాల్సి వస్తుంది. బట్ మొగ్గు మాత్రం మనకు తప్పకుండా SU-57 రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ మీద మనకు కనిపిస్తున్నది. కానీ చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. రైట్ సార్, ఇప్పటివరకు మీరు మనం ఏవైతే ఎక్వైర్ చేయబోతున్నామో దాని గురించి చెప్పారు, ఎక్విజిషన్స్ గురించి. కానీ ఇండక్షన్స్ కొన్ని జరిగాయి సార్, ఎస్పెషల్లీ నేవీ INS తమాల్ ఒకటి, దాని తర్వాత ప్రాజెక్ట్ 17A ఉదయగిరి అని. సార్ మామూలుగా డిఫెన్స్ రౌండప్ దగ్గర స్టార్ట్ చేసినప్పటి నుంచి 49 ఎపిసోడ్స్లో ఎక్కువగా చెప్తూ వస్తుంది మీరు ఏంటి అంటే గత ప్రభుత్వాలు కేవలం ఆర్మీ మీద అంత ఇంత ఫోకస్ పెట్టి ఎయిర్ ఫోర్స్ని, నేవీని గాలికి వదిలేస్తే ఈ ప్రభుత్వం మూడిటికి ఎక్కువ ఫోకస్ పెడుతుంది, ముఖ్యంగా నేవీని బలపరుస్తోందని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 2 ఇండక్షన్లు అనుకోవచ్చా సార్? తప్పకుండా. దీంట్లో INS తమాల్ అన్నది మనకు కాలింగ్రాడ్ యంటార్ షిప్ యార్డ్ అని చెప్పి రష్యాలో అక్కడ డెలివరీ చేశారు వాళ్ళు. రీసెంట్ గా కొద్ది వారాల క్రితమే డెలివరీ చేశారు అది. కానీ భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది భారతదేశం బయట తయారు చేసేటువంటి ఆఖరి షిప్ కాబోతోంది అని వాళ్ళు చెప్పారు. ఇది చాలా కీలకమే. మిగతావన్నీ కూడా మన దేశంలో తయారవబోతున్నాయని చెప్తున్నారు. అంటే ఇది మనకు క్రివాక్ క్లాస్ 3 ఫ్రిగేట్ గతంలో ఉండినాయి, దాని నుంచి ఇంప్రూవ్ చేసి తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ పరిధిలోకి వస్తుంది INS తమాల్. దీంట్లో ఆల్రెడీ మనకు INS తుషీల్ అని చెప్పేసి మనకు గత సంవత్సరం వాళ్ళు డెలివరీ చేశారు. ఇప్పుడు INS తమాల్ వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. కానీ దీనికే సంబంధించినటువంటి ఇంకొక 2 షిప్పులు ఇంకా రష్యాలో తయారవ్వవు. టెక్నాలజీ వాళ్ళు ఇస్తారు, ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళకు సహాయం వాళ్ళే చేస్తారు. కానీ మన దేశంలో గోవా షిప్ యార్డ్ లో దాన్ని తయారు చేస్తారు. వాటి పేర్లు INS త్రిపుట్, INS తవస్య. ఈ 2 కూడా రాబోయే సంవత్సరంలో అవన్నీ కూడాను కమిషన్ అవబోతుంది. ఆల్రెడీ INS త్రిపుట్ సముద్రంలోకి వదిలేరు దాన్ని. అంటే గోవా షిప్ యార్డ్ దాన్ని టెస్ట్ చేస్తోంది. దాన్ని ఇంకా వాళ్ళు ట్రయల్స్ లో ఉన్నారు. వాళ్ళు అయిన తర్వాత ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. బహుశా 2026లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒక సంవత్సరం తర్వాత తవస్య కూడా హ్యాండ్ ఓవర్ చేయరు. వీటిలో ఉన్నటువంటి స్టెల్త్ కెపాసిటీ కానీ, దీనికి ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి అస్త్రశస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీ అన్ని కూడా దాంట్లో పెట్టి మనం అన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ఫ్రిగేట్స్, కార్వెట్స్, దీని గురించి మనం డీటెయిల్ గా ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చర్చించాము. ఫ్రిగేట్ అంటే ఏంటి, కార్వెట్ అంటే ఏంటి, తర్వాత డిస్ట్రాయర్ అంటే ఏంటి, మూడిట్లో డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చించాం. సో ఇది ఒక ఫ్రిగేట్. ఇది దీంట్లో మనకు ఉన్నటువంటి కెపాసిటీ ఆల్మోస్ట్ 30 knots స్పీడ్, అంటే 56 కిలోమీటర్ల గంటకి వెళ్ళగలిగినటువంటి స్పీడ్ దీంట్లో ఉండబోతోంది. ప్రమాణమి 9000 కిలోమీటర్ల దాకా దీని యొక్క ఆపరేషనల్ డిస్టెన్స్ ఉంది. అంటే భారతదేశం సరిహద్దు నుంచి బయలుదేరిందంటే ఎక్కడో మనకు కింద మడగాస్కర్ అక్కడెక్కడో వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చు. అంత కెపాసిటీ దీనికి ఉంది. అంటే మొత్తం ఇండియన్ ఓషన్ సముద్రం మొత్తం కూడా గస్తీ జరగచ్చు. అంతటి డిస్టెన్స్ ఉన్నటువంటి
అంత ఆపరేషనల్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క ఐఎన్ఎస్ తమాల్. అలాగే దీని యొక్క యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ 24 వర్టికల్ గా షూట్ చేయగలిగినటువంటివి, తర్వాత మనకు బ్రహ్మోస్ లాంటివి పెట్టేవి అటువంటివి, అలాగే మనకు యాంటీ షిప్ మిసైల్స్ కావచ్చు, లేదా యాంటీ సబ్మరీన్ మిసైల్స్ కావచ్చు, టార్పిడోస్ లాంటివి, ఇవన్నీ కూడాను దీంట్లో చాలా మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టారు దాంట్లోనూ. ప్లస్ దానికి గన్స్ కూడాను నిమిషానికి 5000 రౌండ్లు ఫైర్ చేయగలిగినటువంటి గన్స్ పెట్టారు. అంటే మరీ దగ్గరకు వచ్చినటువంటి షూట్ డౌన్ చేయడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ దాంట్లో పెట్టారు. దీని యొక్క సిగ్నేచర్ తక్కువ ఉండే దిశగా స్టెల్త్ కెపాసిటీ పెంచారు. అటువంటి ఒకటి మనకి ఈరోజు డెలివరీ అయింది. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు క్రమేపీ మన దేశంలో తయారయ్యేటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. రమారమి 60 షిప్పులు, 60 నుంచి 70 షిప్పులు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మన యార్డ్స్ లో తయారవుతున్నాయి. 60 నుంచి 70 షిప్పుల దాకా ఇప్పుడు తయారవుతున్నాయి. ఇంకొక 130 చర్చలలో ఉన్నాయి. ఇంకా అవి కన్సెప్షన్ స్టేజ్, తర్వాత అప్రూవల్ స్టేజెస్, తర్వాత డిజైనింగ్ స్టేజ్ వాటిల్లో ఉన్నాయి. ఇంకా ఒక 130. సో అందుకని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవీ మీద చాలా ఫోకస్ పెట్టారు. నేవీ శక్తి మనం బాగా పుంజుకున్న తర్వాత అఫ్ కోర్స్ మనం చైనాతో కంపీట్ చేయలేము. చైనా ఇప్పుడు ఆల్రెడీ అమెరికన్ ఫ్లీట్ కంటే ఎక్కువ నేవల్ ఫ్లీట్ ఈ రోజు చైనా దగ్గర, కాబట్టి వాళ్ళతో కంపీట్ చేయలేము. కానీ ఇండియన్ ఓషన్ లో మాత్రం వాళ్ళని మనం ఎదుర్కోవాలి. ఆ శక్తి మనం పెంచుకోవాలి. ఇండియన్ ఓషన్ లో వాడు వచ్చి ఇక్కడ ఏమైనా మనకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే దాన్ని మనం ఎదుర్కోవాలి. 2, ఇండియన్ ఓషన్ లోనే ఉంటూ మనం చైనాని కొట్టగలిగినటువంటి క్షమత పెంచుకుంటున్నాం. 6 మిసైల్స్ లాంటివి, తర్వాత మనకు ఇతరత్ర అగ్ని చాలా మనం పెట్టుకుంటున్నాము. బ్రహ్మోస్ కూడా మనం నెక్స్ట్ దాని ఎక్స్టెండెడ్ రేంజ్ ఏదైతే రాబోతుందో అది 1500 to 1800 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగిన క్షమత పెట్టుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ ఫోకస్ అంతా కూడాను చాలా మోదీ గారు వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా పెట్టడం తోటి దానికి గుణం చూస్తుంది. కొన్ని మనకు లోకల్ గా ఇక్కడ తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా దాంట్లో పెట్టాం మనం. కానీ ఇప్పుడు నెక్స్ట్ 2 ఏవైతే మన గోవా షిప్ యార్డ్ తయారవుతున్నాయో అవి రమారమి 70-75% ఇండిజినస్ కాంపనెంట్స్ ఉండబోతున్నాయి. ఐఎన్ఎస్ తమాల్ వరకు కాంపనెంట్స్ రష్యన్ కాంపనెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి రాబోయేటువంటి షిప్లన్నీ కూడా ఇండియన్ కాంపనెంట్, భారతదేశంలో తయారైన కాంపనెంట్స్ ఇంకా పెరగబోతుంది. సో అందుకని ఇది చాలా కీలకమైంది. ఇది దీని మీద ఈవెన్ హెలికాప్టర్లు కూడా మనం పెట్టగలిగిన టెక్ దాన్ని తయారు చేశారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సడన్ ఒక ఎక్విప్మెంట్ మన దగ్గరకు వచ్చింది. కోర్స్ పాకిస్తాన్ లాంటి దేశానికి ఇవన్నీ అక్కర్లేదు. చైనాను కౌంటర్ చేయడానికి మనకి ఈ శక్తి ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. ఆపరేషన్ సింధూర్ లో మన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళకున్న అసెట్స్ అన్ని మీరు లాక్ చేసి పెట్టి రెడీ కూర్చున్నామన్నారు. అంటే వాళ్ళ సబ్మరీన్స్ కావచ్చు, వాళ్ళ షిప్పులు కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఫ్లీట్ కావచ్చు, అంటే ఆయిల్ ట్యాంకర్స్ కానీ ఇతరత్ర వాళ్ళకి ఏమున్నాయో అవి కానీ, హెలికాప్టర్ టెక్ ఉన్న ప్లాట్ఫామ్స్ కానీ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అన్ని మేము లాక్ చేసి రెడీ కూర్చున్నాము. మాకు ఆర్డర్ ఇచ్చి ఉంటే కనుక అర్ధగంటలో మొత్తం వాళ్ళ అసెట్స్ అని కూడా మేము టేక్ డౌన్ చేసి ఉండగలము. ఆ శక్తి మా దగ్గర ఉంది, రెడీగా ఉన్నాం మేము అని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి ఆయన అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారు, నేవీని మేము బరిలో తెచ్చలేదు, నేవీని బరిలో తెచ్చుంటే పాకిస్తాన్ 4 ముక్కలై ఉండేది అని అప్పుడే చెప్పారు. కాబట్టి ఆ శక్తి పెంచుకునే దిశగానే ఐఎన్ఎస్ తమాల్ వచ్చింది. అలాగే ఐఎన్ఎస్ తమాల్ ఆఫ్ కోర్స్ బ్లూ వాటర్ నేవీ. అది బ్లూ వాటర్ నేవీ అనేసరికి అది మనకు అంటే చాలా దూరంగా వెళ్ళి ఆపరేషన్ చేయగలిగిన శక్తి ఉన్నది. బ్రౌన్ వాటర్ అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉండి అక్కడ మన రక్షణ చేసేటువంటిది ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అదమ్య అన్నటువంటి ఒక ఫాస్ట్ పెట్రోల్ వెసల్. దాన్ని మనకు గోవా షిప్ యార్డ్ కూడా దానికి లాంచ్ చేసింది. ఆఫ్ కోర్స్ మనకు డిఫరెంట్ లేయర్స్ లో మనకి ఇవన్నీ అవసరాలు వస్తుంటాయి. లేటెస్ట్ గా మనకు 2 రోజుల క్రితం ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక పాకిస్తానీ షిప్ మనకు సరిహద్దు దగ్గరగా వచ్చిందని మనం చూసాం. దాని మీద యాక్షన్ తీసుకున్నాం మనం. బట్ ఇటువంటివి అంటే మనకు నార్కాటిక్స్ ట్రేడ్ కావచ్చు, లేదా మనకు పైరసీ కావచ్చు, లేదా సర్వేలెన్స్ చేయడానికి వాళ్ళు ఏమైనా చిన్న డికాయ్స్ పంపించడం కావచ్చు, ఇంటెలిజెన్స్ అండ్ డామినేషన్ కోసము అక్కడ మనకు హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మన దగ్గరగా వచ్చింది. అందుకనే అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిన F-35Bనే ఈరోజు తిరువనంతపురంలో కూర్చోండి. కాబట్టి అటువంటివి మన ఇంట్రెస్ట్ రెస్ట్రిక్ట్ చేస్తూ ఏమైనా వచ్చాయంటే కనుక వాటిని హ్యాండిల్ చేయడానికి ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ అదమ్య లాంటివి మనకు కావాలి, ఇంకా శక్తి పెంచుకోవాలి. కాబట్టి ఇది లేటెస్ట్ గా మనకు వచ్చింది ఇది. కాబట్టి ఆ కోస్ట్ అంతా కూడాను మనం పెట్రోల్ చేస్తున్నటువంటి కోస్ట్ గార్డ్ వెసల్స్ కి ఇంకొక అస్త్రం యాడ్ అయింది. ఓవరాల్ ఇందాక నువ్వు అన్నట్టు నేవీ మీద భారత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కాబట్టి ఆల్ రెగ్యులర్ గా ఇటువంటివన్నీ కూడా లాంచ్ చేయడం అన్నది చూడబోతున్నాము. తప్పకుండా మన డిఫెన్స్ రౌండప్లు ఇవన్నీ కూడా కవర్ చేస్తూ ఉందాం. రైట్ సార్.
ఈ వారం బ్రేవ్ హార్ట్లో కార్గిల్ యుద్ధం సమయంలో అక్కడ ఎంతో వీరోచితంగా పోరాడిన లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. సార్, కార్గిల్ యుద్ధం గురించి నిజానికి చెప్పంటే 26 years అటు ఇటుగా అయ్యి, కానీ నిజానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరో ఒకళ్ళది వాళ్ళ వేలార్ కానివ్వండి, వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళు చూపించిన తెగు మనకి ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది అనుకోవచ్చు కదా సార్? అంటే మనకు 1971 తర్వాత యుద్ధం చేయలేదు, మనం మేజర్ యుద్ధం అంటూ ఎప్పుడు చేయలేదు. కార్గిల్ అన్నది కూడా బోర్డర్ స్కర్మిష్ కిందే లెక్క పడతాం మనం. అక్కడ త్రివిధ దళాలు ఆపరేషన్ లో దిగలేదు, ఏదో చిన్న కొద్దిగా ఏదో ఎయిర్ ఫోర్స్ కొంచెం ఆపరేషన్ లో వచ్చింది, కానీ నేవీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆర్మీ కూడా మేజర్ గా దాన్ని ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓన్లీ మౌంటైన్ బ్రిగేడ్ 2-3 ఇన్వాల్వ్ అయినాయి, కానీ మిగతా ఇన్వాల్వ్ అవ్వలేదు. కాబట్టి యుద్ధం అంటూ మనం 71లో లాస్ట్ యుద్ధం చేస్తాం, తర్వాత యుద్ధం లేదు. ఇంకా మనకు వచ్చినటువంటి బ్రేవ్ హార్ట్స్ అందరూ కూడాను ఇన్సర్జెన్సీ కావచ్చు, మనకు కశ్మీర్ టెర్రరిజం కావచ్చు, ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, నక్సలైట్ సంబంధించింది కావచ్చు, లేదా ముంబై దాడులు కావచ్చు, ఇటువంటి వాటిల్లో మనం చూసాం. కానీ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ. అందుకని మనకు కార్గిల్ యుద్ధంలో చాలా మంది దాన్ని చాలా వీరోచితంగా సాహసోపేతంగా యుద్ధం చేసినటువంటి ఘటనలు అవి మనకు చాలా అంటే రీసెంట్ మెమరీ కాబట్టి అవన్నీ కూడా మనం స్మరించుకుంటూ ఉన్నాం. పైపెచ్చు ఇప్పుడు యాక్చువల్ గా మనం ఉన్నటువంటి జూలై నెల కార్గిల్ యుద్ధం జరిగినటువంటి సమయం. అందుకని ఈ సమయంలో మనం ఎంత వీలైతే అంత దానికి సంబంధించినటువంటి వీరుల్ని తలుచుకుంటే దానివల్ల మన ప్రేక్షకులు కూడా ఈ యొక్క కార్గిల్లో మనం చేసినటువంటి ఆపరేషన్స్ కానీ, ఘన విజయం కానీ, దాన్ని రాబోయే తరాలకు కూడా అందించాలి. అటువంటి ఆపరేషన్ చేసినందువల్లనే ఈ రోజు మనం లదాఖ్, కశ్మీర్ 2 కలిసి ఉన్నాయి. లేకపోతే కనుక అది కట్ అయిపోయిందంటే, జాజిల్లా పాస్ కార్గిల్ దగ్గర ద్రాస్ దగ్గర కట్ అయిపోయిందంటే కనుక ఇంకా మనకు లదాఖ్ ని చేరుకోవాలంటే కనుక ఎయిర్ సప్లై ఇంకేం ఉండేవి కావు. ఆ కార్గిల్ యుద్ధంలో మనం గెలిచాం కాబట్టే ఇప్పుడు జాజిల్లా నుంచి టనల్ పెట్టుకోగలుగుతున్నాము. ఆ టనల్ మనకు కొంత ఈ పాకిస్తానీ స్నైపర్స్ ని అవాయిడ్ చేయడానికి పెట్టుకోగలుగుతున్నాం. అలాగే మనం ఇటు నుంచి కూడా పదం సంస్కర్ రూట్ కూడా మనం సపరేట్ కొత్త చేసుకుంటున్నాం. ఆ శాంతి ఉంది కాబట్టి ఈరోజు లదాఖ్ ని మనం కాపాడుకోగలుగుతున్నాం. లేకపోతే చైనా వచ్చేదానికి కాబట్టి ఉండే. కాబట్టి కార్గిల్ యుద్ధం అనేది చాలా క్రూషియల్. దాంట్లో బల్వాన్ సింగ్ గారి యొక్క లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్ గారి యొక్క యాక్షన్ అన్నది, ఆయన చేసినటువంటి సాహసోపేతమైన చర్య ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తు చేసిన ప్రయత్నం ఇలా చేస్తున్నాం. అందరికీ తెలిసినటువంటి చాలా మోస్ట్ ఫేమస్ టైగర్ హిల్ ఏదైతే ఉందో అది ద్రాస్ సెక్టర్ లో ఉంటుంది. నేను సాయి వెళ్ళాం అక్కడికి, ద్రాస్ కి. ఇన్ఫాక్ట్ అక్కడ ద్రాస్ వార్ మెమోరియల్ దగ్గర ఎదురు కనిపిస్తుంటుంది టైగర్ హిల్. ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది, అది ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. అది చాలా 16,000 17,000 feet ఎలివేషన్ లో వెళ్ళాలి. చాలా టఫ్ స్టీప్ క్లైంబ్. లెఫ్టినెంట్ బల్వంత్ సింగ్ గారు ఆయన ఆర్మీలో చేరిన తర్వాత ఆయనకి ఇమ్మీడియట్ గా ఇచ్చిన టాస్క్ ఘాటక్ ప్లెటూన్ అన్నటువంటి దాంతో ఆయనకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే టైగర్ హిల్ ని క్యాప్చర్ చేయమని చెప్పి నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి ఆయన రమ్మని. సో ఆయన నార్త్ ఈస్టర్న్ సైడ్ అంటే కనుక మనకు కార్గిల్ సైడ్ నుంచి, మనకు ద్రాస్ అన్నది కార్గిల్ కి వెస్ట్ లో ఉంటుంది. కాబట్టి ఈ సైడ్ నుంచి ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఆయనతో పాటు ఆయన బలగం అంతా వెళ్తూ ఉంటే కనుక పైనుంచి స్నైపర్ ఫైర్స్ వాళ్ళు చేస్తుంటే ఆ స్నైపర్ ఫైర్ ఎలాగో తట్టుకొని వాళ్ళు చాలా గోప్యంగా వాళ్ళు అంటే చాకచక్యంగా పైకి వెళ్తుంటారు. లాస్ట్ మినిట్ లో అక్కడ కూర్చున్నటువంటి శత్రువులు వీళ్ళని చూసి వీళ్ళ మీద ఫైరింగ్ చేయడం మొదలు పెట్టేసరికి ఈయన బల్వంత్ సింగ్ గారు ఆయన వాళ్ళ మీద చూసుకుని వెళ్ళేసరికి ఈయనకు గాయాలు తగిలి విపరీతంగా బుల్లెట్స్ తగిలినాయి. ఆయన ఎవాక్యువేట్ చేస్తాము అని చెప్పి వాళ్ళ సైనికులు చెప్పినా కానీ దాన్ని ఆయన లెక్క చేయకుండా ఆయనే స్వయంగా వెళ్ళి అక్కడ 4 పాకిస్తానీ ఎవరైతే టెర్రరిస్ట్ పేరుతో ఉన్నటువంటి 4 పాకిస్తానీ సైనికులు ఆయన చంపారు. ఆయన సాహసోపేతాలు, ఆయన చేసినటువంటి వీరోచితమైన పోరాటం చూసి మిగతా వాళ్ళందరూ కూడాను ధైర్యం తెచ్చుకుని వాళ్ళు కూడా వెళ్ళి మొత్తం ఆ క్యాంప్ అంతా కూడా కంప్లీట్ గా నాశనం చేశారు. దాంతో క్రమేపంలో టైగర్ హిల్ మనం కాపాడుకోగలిగింది. టైగర్ హిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టైగర్ హిల్ పైన వాళ్ళు కూర్చొని అక్కడి నుంచి మన ఈ హైవే మనకు కార్గిల్ టు శ్రీనగర్ హైవేని వాళ్ళు కాపు కాసి అక్కడి నుంచి పేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మన కాన్వాయ్స్ అన్ని కూడాను ఆల్మోస్ట్ వాళ్ళు పిట్టలు కాసినట్టు కాస్తుండేవాళ్ళు. టైగర్ హిల్ మనం వెనక్కి తీసుకునేసరికి వాళ్ళకి ఆట అయిపోయింది. దాని తర్వాత ఇంకా అంతకంటే హైయెస్ట్ పీక్ లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోడ్డుని వాళ్ళు చూడలేదు. ఇప్పటికి కూడా మనకు ఒక్క వల్నరబిలిటీ ఉన్నది. కార్గిల్ దాటంగానే, కార్గిల్ సిటీ దాటంగానే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ లో వాళ్ళు యాక్చువల్గా అక్కడి నుంచి చూడొచ్చు, మన ఈ రోడ్డుని కొట్టచ్చు వాళ్ళు. అందుకని అక్కడ ఏం చేశారంటే మన వాళ్ళు పెద్ద రాయితోటి గోడ కట్టారు.
ఆ గోడ వాళ్ళ షెల్ ఫైర్ తో దుర్భేద్యంగా కట్టారు. చాలా పెద్ద గోడ కట్టారు. ఆల్మోస్ట్ దాని థిక్నెస్ వచ్చేసి 15 అడుగుల థిక్నెస్ ఉంటుంది. చాలా ఎత్తులో కట్టారు. కాబట్టి వాళ్ళకి సైట్ లో లేదు. కానీ ద్రాస్ లో టైగర్ హిల్ ని క్యాప్చర్ చేయడం అనేది అందుకని చాలా క్రూషియల్ అక్కడ పరిస్థితి మనం చూసాం. ఆయన తర్వాత అఫ్ కోర్స్ గాయాలు తగిలి తర్వాత రికవర్ అయ్యారు. ఆయన తర్వాత కూడా చాలా సేవలు అందించారు. ఆయన యుఎన్ ఆపరేషన్స్ లో కూడా చాలా వాటిలో పాల్గొన్నారు. ఆయనకు భగవంతుడు దీర్ఘ ఆయువు ఇచ్చి దేశ సేవ, మాతృభూమి సేవ ఇంకా చేస్తూ ఉండాలని ఆయన కోరుకుందాము. ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా దేశ సేవ చాలా చేయాలని, భారత మాత సేవ చేయాలని మనం కోరుకుందాము. భారత ప్రభుత్వం తరఫున ఆయనకి మహావీర్ చక్ర కూడా బిరుదిచ్చారు. కాబట్టి ఇటువంటి వారిని స్మరించుకోవడం వల్ల మనకు బాధ్యత తెలిసి వస్తుంది. మన స్వతంత్రం అన్నది, మన స్వేచ్ఛ అన్నది వీళ్ళ యొక్క వీరోచితమైనటువంటి చర్యల వల్ల సాధ్యమైంది అని తెలుసుకుంటే కనుక దాని పట్ల మనకు ఒక విధమైనటువంటి గౌరవం ఉంటుంది అని అభిప్రాయం. రైట్ సార్. ఈ వారం వెపన్ అనే సెగ్మెంట్ లో డెసిగ్నేటెడ్ మార్క్స్మెన్ రైఫిల్, స్నైపర్ రైఫిల్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ వల్ల వాళ్ళ మిషన్స్ లో డిఫరెన్స్ ఎలా వస్తుందో తెలుసుకోబోతున్నాం. అంటే మనకు స్నైపర్ రైఫిల్ గురించి మనకు చాలా తెలుసు. సినిమాలో కూడా చూపిస్తుంటారు. టెలిస్కోప్ పెట్టి అసాసినేట్ చేసేవాళ్ళు, దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి ఇట్లా క్రాస్ పెట్టి అతన్ని షూట్ చేసే సినిమాలు మనం చాలా చూస్తుంటాం. స్నైపర్ అంటేనే దాని అర్థం. స్నైపర్ అంటే కనుక చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి చాలా దూరంగా కొట్టగలిగినటువంటి ఒక వెపన్ అది, ఒక గన్ అది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనకు డెసిగ్నేటెడ్ మార్క్స్మెన్ రైఫిల్ అని ఒకటి. ఇది స్నైపర్ రైఫిల్ అంత దూరం కొట్టలేదు, కానీ మామూలు రైఫిల్ కంటే కూడా ఎక్కువ దూరం కొట్టగలిగినటువంటి ఒక రైఫిల్ ఉన్నది. అది స్నైపర్ రైఫిల్ లాగానే దానికి కూడా ఫోకస్ ఉంటుంది. ఈ రెండింటికి మేజర్ వ్యత్యాసం ఏంటంటే కనుక డిస్టెన్స్ ఒకటి. మామూలు డెసిగ్నేటెడ్ మార్క్స్మెన్ రైఫిల్ వచ్చేసి అది రమారమి 600 మీటర్లు 800 మీటర్ల దాకా అది కొట్టగలదు. కానీ స్నైపర్ రైఫిల్ అన్నది 600 మీటర్ల పైన ఇంకా అంతకంటే దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కొట్టగలదు. దాంట్లో చాలా మోడల్స్ ఆల్మోస్ట్ 1500 మీటర్ల దూరం కొట్టగలదు. అంటే 1.5 కిలోమీటర్ల దూరం కొట్టగలదు. అంత దూరంలో పిన్ పాయింట్ ప్రెసిషన్ కొట్టగలదు. ఇది మొదటి డిఫరెన్స్. రెండవ డిఫరెన్స్ ఏంటంటే కనుక డిఎంఆర్ అంటే మనకు డెసిగ్నేటెడ్ మార్క్స్మెన్ రైఫిల్ ఏదైతే ఉందో అది సెమీ ఆటోమేటిక్ వెపన్. అంటే ఫైర్ చేస్తే కనుక మల్టిపుల్ రౌండ్స్ కొట్టగలదు. మల్టిపుల్ రౌండ్స్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే బహుశా ఒకటి మిస్ అయితే కనుక ఇంకో రెండో తగ్గుతుంది అని ఒక ప్లాన్ తో కొడతాం. కానీ దానివల్ల ఒక నష్టం, డిసడ్వాంటేజ్ ఏమొస్తుందంటే పిన్ పాయింట్ యాక్యురసీ రాదు. ఎందుకంటే ఫస్ట్ ఫైర్ చేసినప్పుడు యాక్యురేట్ గా కొట్టుండొచ్చు టెలిస్కోప్ లో చూసి, మళ్ళీ సెకండ్ ఫైర్ చేసేసరికి కొంత షేక్ అవుతుంది. ఆ షేక్ అయినప్పుడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్లో అంత ప్రెసిషన్ రాకపోవచ్చు. కానీ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి అది ఒక వ్యక్తిని ఎక్కడో ఛాతి మీద ఎక్కడో తల మీద చూసి కొట్టారంటే కనుక 2-3 బుల్లెట్స్ అక్కడెక్కడ తగిలినా కానీ అది చనిపోవచ్చు. కాబట్టి అది ఒక ఆపరేషన్ పనికి వస్తుంది. అది వెరాస్ స్నైపర్ రైఫిల్ అన్నది ఒక్కొక్క షాట్ కొట్టడానికే పనికి వస్తుంది. అందుకనే దాన్ని బోల్ట్ యాక్షన్ రైఫిల్ అని పిలుస్తారు స్నైపర్ రైఫిల్స్. సో ఈ రెండు బేసిక్ డిఫరెన్స్. దీనికి బోల్ట్ యాక్షన్ రైఫిల్ ఉన్నది స్నైపర్ రైఫిల్, అది సెమీ ఆటోమేటిక్ వచ్చేసి మనకు డిఎంఎస్ ఏదైతే ఉందో మనకు అది డిఎంఆర్ అన్నది ఆ ఎక్విప్మెంట్. ఈ బేసిక్ డిఫరెన్స్ తీసేస్తే రెండు కూడాను టెలిస్కోప్ పెట్టి చూసి కొట్టగలిగినటువంటి అస్త్రాలు ఇవి. నార్మల్ రైఫిల్ కంటే ఎక్కువ రేంజ్ లో కొట్టగలిగినటువంటి రైఫిల్స్ ఇవి. అందరూ స్నైపర్ గురించి మాట్లాడతారు కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. యుద్ధంలో ఇవి కూడా చాలా కీలకమైనవి. ఎస్పెషలీ క్లోజ్ కాంబాట్ ఆపరేషన్స్ లో వాళ్ళ రైఫిల్స్ తో వచ్చారంటే వాళ్ళ రైఫిల్ రేంజ్ కంటే దూరంగా ఉండి వాళ్ళని షూట్ డౌన్ చేయగలిగినటువంటిది ఈ అస్త్రం. ఇది స్నైపర్ ఆఫ్ కోర్స్ ఎక్కడో గోప్యంగా దాచిపెట్టుకుని ఫైర్ చేయొచ్చు. ఇంకొక కీలకమైన డిఫరెన్స్ ఏంటంటే స్నైపర్ అన్నటువంటి వ్యక్తి ఇండివిజువల్ గానే పనిచేస్తాడు. ఎందుకంటే అతనికి వేరే పెద్ద సైన్యంతో వెళ్ళాడు. అతను బహుశా అతనికి ఏదో ఒకరో ఇద్దరు అసిస్టెన్స్ ఇవ్వచ్చు. బహుశా వాళ్ళు ఇంకా అంతకంటే పవర్ఫుల్ టెలిస్కోప్ లో చూసి ఫలానా స్పాట్ లో చెక్ చేయని చెప్పడము, లేదా ఇతను షూట్ చేసిన తర్వాత దాన్ని అసెస్మెంట్ చేయడానికి ఏదో అతనికి దాన్ని మోసుకెళ్ళడానికి ఇటువంటి అసిస్టెన్స్ అయినా ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. కానీ జనరల్ గా ఇండివిజువల్ గా చేసేటువంటిది స్నైపర్ రైఫిల్. సైన్యం యొక్క బెటాలియన్ వాళ్ళ కాంటింజెంట్ లో ఇటువంటి అస్త్రాలు పెట్టుకోవడం అనేది మనకు స్నైపర్స్ అవసరం లేకపోవచ్చు, కానీ దాంట్లో మాత్రం తప్పకుండా మనకు ఈ డెసిగ్నేటెడ్ మార్క్స్మెన్ రైఫిల్ మాత్రం అవసరం. కాబట్టి ఈ యొక్క బేసిక్ డిఫరెన్సెస్ తీసేస్తే రెండు కూడా చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి రైఫిల్స్ రెండు కూడా.
ఈ వారం కంపెనీ సెగ్మెంట్లో యాక్సిస్ కేట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సంస్థ ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళ ఎక్స్పర్టీస్ ఉంది, వీళ్ళు డిఆర్డిఓతో ఇంకా ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్తోని వీళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్లో ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సార్, యాక్సిస్ కేట్ టెక్నాలజీస్ ఒక రకంగా చెప్పాలంటే 2014 తర్వాత నిజంగా ఇన్ని డిఫెన్స్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయా అని చెప్పి నిజంగానే చాలామందికి షాక్ వచ్చింది. ఎస్పెషల్లీ 2020 తర్వాత నిజంగా గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్తోని చాలా కంపెనీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాంటి వాటిల్లో యాక్సిస్ కేట్ టెక్నాలజీస్ ఒకటి అనుకోవచ్చా సార్? అఫ్కోర్స్ ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ బూస్ట్ ఇవ్వడంలో ఇలాంటి కంపెనీస్ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాయని మనం అనుకోవచ్చా? కరెక్ట్, తప్పకుండా. ఈ కంపెనీ యాక్సిస్ కేట్స్ అన్నది బెంగళూరు బేస్డ్ కంపెనీది. సంపత్ రవినారాయణ్ జీ ఆయన స్టార్ట్ చేశారు. ఇది 1990లో స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ అంతా కూడాను ఈ 2014 తర్వాత మన డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు వాటికి ఓపెన్ అప్ చేసిన తర్వాతే దాని గుణం మనం చూస్తున్నాం. వీళ్ళు చాలా రంగాల్లో వీళ్ళకు ఒక విధమైనటువంటి ఎక్స్పర్టీస్ మనం చూస్తున్నాం. ఏరోస్పేస్ లో కావచ్చు, డిఫెన్స్ లో కావచ్చు, అలాగే మనకు సివిలియన్ ఏరియాస్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా వాళ్ళు ఎక్స్పర్టీస్ తీసుకొస్తున్నారు. డిఆర్డిఓ తోటి, తర్వాత డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తోటి, అలాగే మన డిఫెన్స్ మినిస్ట్రీ తోటి చాలా అంశాల్లో వీళ్ళు కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేస్తున్నారు. చాలా ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు. బేసిక్ గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ లో రడార్ అండ్ సోనార్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, లేదా మనకు టెలిమెట్రీ మాడ్యూల్స్ కావచ్చు, తర్వాత మనకి ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ కావచ్చు, ఆఫ్ కోర్స్ డ్రోన్స్ లాంటివి కావచ్చు, ఫ్లైట్ కంట్రోల్ యూనిట్స్, ఫ్లైట్ కంట్రోల్ లో కావాల్సినటువంటి కాంపోనెంట్స్ కావచ్చు, ఆటో పైలట్ మిషన్ కంప్యూటర్స్ కావచ్చు, లేదా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ లాంటివి కావచ్చు. ఎందుకంటే మనం కాంటోర్స్ అవన్నీ చెక్ చేయాలంటే కూడా గ్రాఫిక్స్ మనకు చాలా అవసరం ఉంటుంది. మల్టిపుల్ సోర్స్ నుంచి ఇన్పుట్స్ వచ్చినప్పుడు ఆ మల్టిపుల్ సోర్సెస్ ఇంటగ్రేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు కావాలి. అలాగే డేటా అక్విజిషన్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అంటే దాన్ని ఎలా డిఫరెంట్ సోర్స్ నుంచి ఎలా తీసుకొని ప్రాసెస్ చేసి దాన్ని గ్రాఫిక్స్ రూపేణా ప్రజెంట్ చేయగలిగినటువంటి టెక్నాలజీ వీడి దగ్గర ఉంది. ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ వీడి దగ్గర ఉన్నాయి. అలాగే డిజిటల్ రేడియో ఫ్రీక్వెన్సీ మెమరీ మాడ్యూల్స్, మల్టీ ఫంక్షన్ కన్సోల్స్, ఇటువంటి చాలా అంశాలన్నీ కూడా వీళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తున్నారు వాళ్ళు. అలాగే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వీళ్ళు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ లైన్ కావాల్సినటువంటి కంట్రోల్ యూనిట్స్ వీళ్ళు సప్లై చేస్తున్నారు. లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉండేది. అలాగే సిమ్యులేటర్స్, అక్కడ వాళ్ళు సిమ్యులేట్ చేయాలి కదా. ఒక పర్టికులర్ యాంగిల్లో ఒక మిసైల్ కానీ ఒక షెల్ కానీ ఫైర్ చేస్తే అది ఎలా ప్రవర్తిస్తుంది అని తెలియాలంటే దానికి సిమ్యులేటర్స్ కావాలి. ఆ సిమ్యులేటర్స్ అన్ని గన్ ఫైర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సిమ్యులేటర్స్ వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక మనకు టెస్ట్ జిగ్స్, అంటే అది టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్స్, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు సప్లై చేయగలుగుతున్నారు. ఆఫ్ కోర్స్ వీటన్నిటికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా వీళ్ళు ఇవ్వగలుగుతారు. అలాగే మనం చూస్తే కనుక అఫెన్సివ్, డిఫెన్సివ్ డ్రోన్స్ వీళ్ళు ఇవ్వగలుగుతారు. తర్వాత హెవీ లిఫ్ట్ డ్రోన్స్ ఇవ్వగలుగుతారు. సపోజ్ ఎక్కడో బంకర్లో, ఎక్కడో ఫార్వర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి సైన్యానికి మనం ఏదో ఆహారమో, నీళ్ళో, మందులో, లేకపోతే ఈవెన్ అమ్యూనిషన్ సప్లై చేయాలంటే కనుక దానికి హెవీ లిఫ్ట్ ఉన్నటువంటి డ్రోన్స్ లో వీళ్ళు అప్లై చేస్తున్నారు. ఇటువంటివి ఎన్నో అంశాలలో వీళ్ళు మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, డిఆర్డిఓ కానీ వీళ్ళు అందరితో కూడా అనుసంధానమై వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంస్థలు మన దేశంలో చాలా విస్తృతంగా సేవలు అందించడం వల్ల ఈ రోజు భారత ప్రభుత్వ రంగ సంస్థల మీద భారం తగ్గడంతో ఈ రోజు మనం ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగాం. రమారమి ఈ రోజు 2014తో పోల్చి చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి మన ఎక్స్పోర్ట్స్ చూస్తే కనుక 30 రెట్లు మన డిఫెన్స్ రంగ సంస్థ పెరిగాయి. అంటే ఎక్స్పోర్టే పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది. 2014లో 40,000 కోట్ల ప్రొడక్షన్ ఉంటే ఇప్పుడు 150,000 కోట్ల ప్రొడక్షన్ మనకు వచ్చింది. అంటే 10 సంవత్సరాలు 1,00,000 కోట్ల ప్రొడక్షన్ పెంచగలిగాయి. అవన్నీ డిపిఎస్యులో, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ జరిగేటువంటి పని కాదు. ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థలందరూ కూడా దాంట్లో బరిలో దిగారు కాబట్టి అంత అచీవ్ చేయగలిగాము. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో దీన్ని రెట్టింపు చేసేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఇటువంటి సంస్థలకు ఇంకా పోషణ ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఆర్డర్స్ వస్తాయి, కొత్త కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తారు. డిఆర్డిఓ లాంటి రీసెర్చ్ సంస్థలతో వీళ్ళు అనుసంధానం చేయడం వల్ల టెక్నాలజీ అబ్జార్ప్షన్ ఉంటుంది. మళ్ళీ యుద్ధాలను చూసి వాళ్ళ కొత్త కొత్త టెక్నాలజీని ఆవిష్కరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సంస్థకు, ఆ సంస్థ అధినేతలకు, ఆ సిబ్బందికి అందరికీ కూడా మనం అభినందనలు తెలుపుదాము. దేశం, భారత మాత సేవలో ఇంకా అద్భుతమైనటువంటి అస్త్రాలు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. రైట్ సార్, ఎప్పట్లనే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
నమస్తే. చూశారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.